ప్రభు మరొకసారి మనల్ని అందరినీ ప్రేమించి ఆయన మహాకృపను బట్టి ఆయన ఎంతవరకు మనల్ని నడిపించుకున్నాడు. గొప్ప ఐశ్వర్యవంతుడు, అందచందాలు కలిగిన వారు. ఎంతోమంది ఈ కరోనా వైరస్కి బలైపోయారు. నాకన్నా ఎంతోమంది, అనేక మంది. ఎవరికైతే నా డబ్బు నన్ను బతికించింది, నాకు ఏముంది, నాకు అధికారం ఉంది, నేను హాస్పిటల్ ఏదైనా చేసుకోవచ్చు, నా బెడ్ ఫెసిలిటీ అన్నీ దొరుకుతాయి అని అనుకున్నవాడే ఏమైపోతున్నాడు, చనిపోయాడు. స్తోత్రం, హల్లెలూయా. భయంకరమైన ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేశాడంటే మనల్ని కాచి కాపాడి, ఒకవేళ ఆ తెగులు మనల్ని ముట్టినా దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన మహాకృపను బట్టి మనం స్వస్థపరుస్తున్నాడు. ఎందుకంటే మీరు చూస్తూ ఉంటారు యూట్యూబ్లో అనేక మంది దైవ విషయంలో 2021లో మట్టికి కలిసిపోయారు. అంటే దేవుడు వారి వల్ల ఆయన కృపను ఎందుకని కనపరచలేదు, ఎందుకని వారు బ్రతికించవచ్చు కదా. ఇంకా వారి ద్వారా ఏం పోయిందో నేను అనుకుంటాను, వారి సమయం అయిపోయింది. వాళ్ళు ఈ భూమి మీద పడ్డ శ్రమ మీద ఇక చాలా దేవుడు ఏం చేశారు, ఆయన తీసుకున్నారు. స్తోత్రం, హల్లెలూయా. నిశ్చయంగా ఎంతో సంతోషం. మరొకసారి ప్రభు యొక్క ప్రాంతంలో మరొకసారి పెరిగే మినిస్ట్రీస్ ఈ విధంగా అందరితో కలిసి ఆయన వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఎంతగానో కృప చూపించండి. హల్లెలూయా. నిశ్చయంగా అవకాశం ఇచ్చిన దైవచంద్రానికి దైవచనానికి మన మధ్యలో మా ఆత్మీయులుగా హృదయపూర్వకంగా మీకును వందనాలు తెలియజేసుకుంటున్నాను. నిశ్చయంగా ప్రభు మనల్ని బలపరిచి ఆయన కృప చేత స్థిరపరచును గాక. ఇందాకనే చెప్పారు, వినాయక చవితి ఈ సమయంలో మనం అందరం ఏం చేస్తాం, రకరకాల అప్పుడు మన పితరులు అయితే మనం చూసుకున్నట్లయితే మనం అందరం ఎవరు విగ్రహారాధికులే, అలా కదా. భారతదేశంలో ప్రతి ఒక్కరు విగ్రహారాధికులే, మనం అందరం విగ్రహారాధన చేస్తున్న వాళ్ళే. మన పితరుల శాపం మన మీద ఉంచుతుంది. కానీ మహాకృపను బట్టి ఏం చేశారంటే ఆ శాపాన్ని కొట్టివేసి ఆయన రక్తం శాతం కడిగి ఏం చేశాడు, ఆయన కృపను బట్టి ఆయన సన్నిధిలో ఆయన రక్షణ ఇచ్చి మనం నడిపించాడు. స్తోత్రం, హల్లెలూయా. మీరైతే వినాయక చవితి ఏం చేసేవారు నాకు తెలియదు, కానీ నేనైతే ఏం చేస్తాను అంటే వినాయక చవితికి మాకు అందరూ తెలిసి ఉంటుంది, బ్యాండ్ తెలిసింది. అందరూ బ్యాండ్ తెలుసా లేదా? వినాయక చవితికి తప్పిడి పలకలం అంటారు, అలాగే రాజస్థాన్ తీర్మానం చెప్పి అంటారు. మీకు ఐడియా ఉందా కదా చెప్పాలి. ఏం చేస్తారంటే ఆ నిమజ్జన కార్యక్రమం అప్పుడు 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4, 5 అలా 10 రోజులు పెట్టుకుంటారు. ఒక్కొక్కరు 15 దాకా కూడా పెట్టుకుంటారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ 2వ రోజు, 3వ రోజు పడ చేసి ఏం చేస్తారంటే ఎక్కువసేపు ఉంచుకుంటే ఆయన తింటా ఉంటాడు, అందుకని తీసుకెళ్ళి నేను పడద్దా అని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఉంటాయి. మాకు బ్యాండ్ ఉండేది అనమాట, దాదాపుగా 30 మంది గ్రూప్ ఉండేది మాకు. ఆ గ్రూప్కి మా నాన్న మేస్త్రి గారు తర్వాత దేవుని కృపను బట్టి అలాగా ఆ బ్యాండ్ని దేవుడు ఇచ్చాడు. ఆ బ్యాండ్ ద్వారా దేవుడు ఎంతగానో ఆర్థిక సహాయం చేశాడు, ఎన్నో అప్పులు తీర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అప్పుడు లోకంలో ఉన్న వినాయక చవితిలో ఈ టయానికి మంచిగా ఈ రోజు నుంచి ప్రోగ్రామ్ మాకు స్టార్ట్ అయ్యేది. ఉదయాన్నే 6కి లేచేవాళ్ళు. ఈ రోజు మొదలైతే దాదాపుగా 10 రోజుల దాకా నాకు రెస్ట్ ఉండేది కాదు. ఉదయం 3 దాకా, ఉదయం లేచి 3 దాకా 6 దాకా ప్రోగ్రాం, మరలా 8 నుంచి 12 దాకా తెల్లవారులు ప్రోగ్రాం చేసి ఆ బొమ్మను వారు ఏమంటే నిమజ్జనం చేసేదాకా దాని ముందు ఆ డ్రమ్స్ వాయిస్తా లేవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎంతో శ్రమ పడతా ఉండేవాళ్ళు. కొన్ని మారుమూల ప్రాంతాలకి గ్రామాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళైతే మరలా హింసించేవాళ్ళు అనమాట. కొట్టు టార్చర్ చేసేవాళ్ళు. ఒక్కొక్కసారి అయితే గొడవలు, ఒక్కొక్కసారి అయితే మీదకి వచ్చేవాళ్ళు, పచ్చటానికి వచ్చేవాళ్ళు. అలాగా చాలా సందర్భాల్లో చాలా ఆయన మహాకృపను బట్టి నన్ను మాతో పాటు ఆయన తప్పిస్తూ వచ్చాడు. ఏ గొడవలు కాకుండా ఎవరు మమ్మల్ని తనకుండా. స్తోత్రం, హల్లెలూయా. లేదా మా నాన్న కొంచెం దైవభక్తులు కొంచెం ప్రార్థన చేసుకుని అలా కదిలినప్పుడు ఆయన కాచి కాపాడుతూ వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇక మేమైతే ఫుల్ జోష్లో ఉండేవాళ్ళం. దాదాపుగా నాతో పాటు ఒక 5 కుర్రోళ్ళు ఉండేవాళ్ళం. పని చేసేవాళ్ళం ఫుల్ జోష్లో. మా నాన్నగారు ఉండేవారు. మా నాన్నగారికి తెలియకోకుండా పక్కన బ్యాండ్ ఇచ్చేవాళ్ళు వచ్చి మందు సీసా తీసుకొని పక్కకి వెళ్ళేసి తాగేసేసి గట్టిగట్టిక్కడ తాగేసి వచ్చేసి మరలా బ్యాండ్ లైన్లో నుంచి వాళ్ళు మరలా దిగిపోగలరు. మరలా అరగంటకే మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. అలాగా దాదాపుగా అది తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. దాదాపుగా ఒక ఫుల్ బాటిల్ అక్కడ తాగేసేసేవాళ్ళు. అంతగా ఆ మధ్యానికి ఆ విధంగా వ్యసనం పనులు అయిపోయేవాళ్ళు. అలాగే పాన్ పరాగ్ అని, తంబాకు అని ఇలా వేసుకుని నోట్లో వేసుకొని మా నాన్నకి కనపడకుండా ఎక్కడి నుంచినేవాడు పొగల్లో పెట్టుకొని మా నాన్నకి పట్టించుకునేవాడు కాదు. స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడనట్టు వదిలేసేవాడు. చూసిన అలాగే మద్యం తాగుతూ అలాగే విగ్రహాల ముందు అలాగే డ్రమ్స్ కొట్టుకుంటూ
ఈ సమయంలో ఎంతగానో విచ్చలవిడిగా నేను జీవించాను. చాలా వేల రూపాయలు, లక్షల రూపాయలు వచ్చినాయి. దేవుడు మహాకరుణను బట్టి ఈరోజు ఇదే చెయ్యి ఆ ధ్వంసం ఇచ్చింది, ఇదే చెయ్యి ఎన్నో దరిద్ర పనులు చేసింది. ప్రభు ఈరోజు ఈ చేతిని ఆశీర్వదించి ఆయన సంఘంలో వాక్యం చెప్పడానికి ఆయన కృపనిచ్చారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే మనం చూసుకుంటే ఆ చేతులు చూసుకుంటే ఒక చేయి ఒకప్పుడు ఇచ్చే విగ్రహాల ముందు విగ్రహాలు స్తుతించింది చేయ, విగ్రహాలకు జిందాబాదం కొట్టింది ఇదే చేయ, ఇదే శరీరం, ఇదే నోరు. ఈనాడు తాను స్తుతించడానికి, ఆయన స్తుతించడానికి ఆయన కృప చూపించారు. స్తోత్రం. హల్లెలూయా. అటని చెప్పేసి తాగినా చదువులో వెనకపడేవాడు కాదు. చదివే ఒక రోజు తాగిలు కూడా ఎగ్జామ్ రాసిన సెంటర్కి వెళ్ళి తాగిలు ఎగ్జామ్ రాసిన రోజులు కూడా వచ్చింది. అలాగా దేవుడు ఎంతో నా జీవితంలో శాపాన్ని కొట్టివేసి అలా నడిపించాడు. ఈరోజు నేను మీ ముందు నిలబడ్డాను. నా జీవితంలో ఎన్నో ఎదుగుతాను. సాగులో కావచ్చు, మొక్కల్లో ఉన్నప్పుడు కావచ్చు. బహుశా నేను రక్షణలోకి రాకపోయింది, పాటికి చనిపోయేవాడిని. స్తోత్రం. హల్లెలూయా. మట్టిలో కలిసిపోయేవాడిని అనిపించేది నాకు ఒకసారి. చాలాసార్లు ఏడ్చుకున్న రోజులను. అయితే ఏదైనా ఆయన మహాకృపను బట్టి మన జీవితంలో ప్రభు ఆయన శాపాన్ని కొట్టివేసి ఆ గ్రహాల ముందు మనం దానికి నమస్కరించకుండా జీవము కలిగిన దేవుని ఆరాధించటకు ఆయన అంతగానో కృప చూపించున్నాడు. రైట్. స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మీ అందరం చూడటం నాకు ఎంతో సంతోషం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం చాలా అమూల్యమైనది కనుక మనము లేఖన భాగంలోకి వెళ్దాం. త్వరగా పరిశుద్ధ గ్రంథం నుంచి 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 18, 19, 20, 21. సేవకులందరూ అతని ఏడు పార్శ్వముల నడిచిరి. కానీ కేరే తిరుగులందరూ పిలేతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచుండిరి. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవదేమో తెలియకుండా మాతో కూడా తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా. 21 వచ్చిన జాగ్రత్తగా గమనించు. ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు నా ఏలిన వాడవును రాజునకు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజునకు నీ ముందువో ఆ స్థలమంది నే దాసుడనైన నేనుందునని రాజుతో మనవి చేసి రాసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాప్రభు, నీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ పగటి కాల సమయంలో ఇంతవరకు ఈ కూడికి నడిపించిన దేవానికి స్తోత్రం. అల్పుడైన నన్ను దహించండి, నగిరి చేత కాల్చండి, పొట్టము వేయండి. ప్రభా, మనుషుల పదల నుంచి మోసతో మాట్లాడినట్టు ప్రజలతో మాట్లాడి ఆటంకపరుస్తున్న ప్రతి విధమైన దెయ్యపు కార్యములను వాక్యం దారుణంగా రాకుండా అడ్డుపడుతున్న దురాత్మల సమూహం యేసు నామములో కొట్టివేయబడునుగా. కానీ ప్రార్థన చేస్తూ సమస్త ఎంత మహిమను నీవే పొందుకోమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీకు ఒక భక్తుడు కనపడుతున్నాడు. అతని పేరు ఇత్తాయి. ఏ పేరు? ఇత్తాయి. జాగ్రత్తగా పలకాలి. ఇత్తాయి. అక్కడ ఏమనుకుందా? ఇత్తాయి అనే పేరుకి అర్థం, ఆ ప్రియమైన పిల్లలు గమనించండి, యూదులు లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు ఏ పేరు పెట్టుకున్నా ఆ పేరుకు ఒక అర్థం ఉంటుందంట. ఇత్తాయి అనే పేరుకి అర్థం దేవుడు నాతో ఉన్నాడు అని అర్థం. స్తోత్రం. హల్లెలూయా. ఇత్తాయి అనే పేరుకి అర్థం ఏమిటి? ఎవరితో ఉన్నారు? ఇత్తాయితోనా నీతో? చెప్పండి, మీ గుళ్ళు మెచ్చి చేసుకుని చెప్పండి, దేవుడు నాతో ఉన్నాడని చెప్పండి. నేర్చుకోవట్లేదు చాలా మంది గుళ్ళు మెచ్చి చేసుకోండి, చెప్పాలా? దేవుడు నాతో ఉన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సగైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? ఉన్నాడా లేదు? ఉన్నారు కాబట్టి మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. స్తోత్రం. హల్లెలూయా. రైట్, గమనించండి. దావీదు తన కుమారుడైన అబ్షాలోము బట్టి
అబ్షాలోము రాజ్యమును ఆక్రమించుకున్నాడు. దావీదు భయాకాంతుడై అరణ్యంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఈ గిత్తీయుడైన ఇత్తాయి తన రక్త సంబంధికులతో తన వారితో కలిసి అతన్ని వెంబడిస్తున్నాడు. అతను వెంబడిస్తున్నప్పుడు దావీదు ఇత్తాయిని కనుగొని ఈ విధంగా అంటాడు, నీవెందుకు నన్ను వెంబడించుచున్నావు? ఇదిగో అబ్షాలోము నా రాజ్యమును ఆక్రమించిన సంగతిని వెలుగుతూ కదా, నీవు నాతో వచ్చినావనే సంగతి అబ్షాలోముకు తెలిస్తే నిశ్చయంగా నీవు అతన్ని చంపేస్తాడు అని మాట్లాడినప్పుడు దావీదు అన్నాడు, నువ్వు వెళ్ళిపో, నన్ను వదిలిపెట్టి అని మాట్లాడుతాడు. అప్పుడు ఇత్తాయి అంటున్నాడు, నేను చచ్చినాను బ్రతికినాను, నా రాజువైన నేను నీతో వస్తాను. నీవు ఎక్కడ ఉంటే నీ నివాసం ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ పడుకుంటే నేను అక్కడ పడుకుంటాను, నువ్వు ఎక్కడ తింటే నేను అక్కడ తింటాను, ఎక్కడ కూర్చుంటే నేను అక్కడ కూర్చుంటానని ఇత్తాయి మాట్లాడుతాడు. స్తోత్రం హల్లెలూయా. జాగ్రత్తగా గమనించు, దావీదుని ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా పెట్టి ఇత్తాయిని సంఘంగా సాదృశ్యాన్ని పెట్టి చూసిన మాట్లాడతాను. దావీదుతో పాటు వెళితే శ్రమలుండి, దావీదుతో పాటు వెళితే అవమానం ఉంది, దావీదుతో పాటు వెళితే ఇత్తాయి వారు తన వారందరూ చనిపోతారు అని ఇత్తాయి తెలుసు కూడా ఏమండి దావీదుతో పాటు వెళ్ళడానికి అతనికి ఏమైంది, మనసు కుదిరింది. స్తోత్రం హల్లెలూయా. చదువుతున్నా మాట మీకు, శ్రమలు అవమానాలు ఏమండి అక్కడ వెళితే చంపేస్తారని తెలుసు కూడా, ఇత్తాయి ఒకనే కదండి తన వారందరినీ గిత్తీయులందరినీ చంపేస్తారని తెలుసు కూడా ఏమంటున్నాడు, నేను చచ్చిన బ్రతికిన నీతో వస్తాను అని అంటున్నాడు. స్తోత్రం హల్లెలూయా. ఈరోజు నేను అంటున్నాను, ఇత్తాయి అలా మాట్లాడలేదు కదా. క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు, క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు, క్రీస్తును ఎరిగిన నీవు ఏమండి అసలు దేవుడిని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి అని ఎరిగే రక్షణలోకి వచ్చావా? లేకపోతే యేసు ప్రభు ఏదో ఇస్తాడంట, అప్పుడు పోగొడతాడంట, గర్భఫలాలు ఇస్తాడంట, ఇల్లు మీద ఇల్లు కట్టుకోవడానికి కృపణ ఇస్తాడంట, మంచిగా తినడానికి మంచి స్తోత్రం హల్లెలూయా, మంచిగా మన బాడీలో మంచి ఫెసిలిటీ, మన అభిమానాన్ని కాచి కాపాడతాడంట అని ఆలోచనతో దేవుని నమ్ముకున్నారా? లేకపోతే దేవునితో ఆయన నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, అయినా పర్వాలేదు, చావైనా బ్రతుకైనా నా దేవునితో నేను నడవాలని తీర్మానంతో నమ్ముకున్నారా? స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు చాలా మంది అంటారు, కానీ యేసు ప్రభు బాప్తిసం తీసుకుంటే శ్రమలు వస్తాయంటే కదా, బాప్తిసం తీసుకుంటే అవమానం వస్తాయంటే కదా, బాప్తిసం తీసుకుంటే నిందలు వస్తాయంటే కదా, బాప్తిసం తీసుకుంటే అదొచ్చింది అంటారు. తీసుకోమంటారు ఇద్దరు పాస్టర్ గారు, తీసుకోమంటారు లేదా అయ్యగారు అమ్మగారు, ఏం చెప్తారు అంటారు. ఏమండి యేసు ప్రభు నమ్ముకుంటే అప్పులు పోతే పిల్లలు పడతారు, ఆస్తి పెరిగితే దరిద్రత పోతే, ఈ సబ్జెక్ట్ అంతా పక్కన పెడితే యేసు ప్రభు నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, వస్తాయి రాబా ఎక్కువ దగ్గర. యేసు ప్రభు నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, యేసు ప్రభు నమ్ముకుంటే అవమానాలు వస్తాయి, యేసు ప్రభు నమ్ముకుంటే నిందలు వస్తాయి. ఇంత రాజుతో పాటు వెళితే చచ్చిపోతామని తెలుసు కూడా నేను నీతో వస్తాను అనే మాట్లాడే కాన్సెప్ట్, ఆ ధైర్యం చూసారా? ఈరోజు నీకుందా ఆ దమ్ము ధైర్యం? స్తోత్రం హల్లెలూయా. ఈ బెంగళూరు ప్రాంతంలోనే ఇంకొద్ది సంవత్సరంలో ఒక 20 సంవత్సరం 30 సంవత్సరాలు కానీ యేసుక్రీస్తుని ఎవడైతే నమ్ముకున్నాడో వాడిని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి పడతారు, కుక్కలు కొట్టినట్టు పడతారు. తన్నించుకోవడానికి మీరు సిద్ధం చెప్పాలి, తన్నించుకోవడానికి మీరు సిద్ధమా? ఏమో తెలుసుకుంటాం, తిరిగి తంతామంటే ఏనా మేమెందుకు తన్నించుకోవాలి, వాడిని కొట్టి ఎందుకు పడాలి మేము? స్తోత్రం హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 3:12 చదవాలి. క్రీస్తునందు సత్భక్తితో బ్రతక ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. స్తోత్రం హల్లెలూయా. 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం జాగ్రత్తగా చూసుకోండి. ఏమండి ఎవరైనా క్రీస్తునందు సద్భక్తితో నిజమైన భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు హింస పొందుతారని పౌలు తిమోతితో 2వ పత్రికలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, నా వైపు చూడండి, ఇత్తాయికి వెళితే దావీదుతో పాటు వెళితే చచ్చిపోతాడనే సంగతి తెలుసు కూడా దావీదుతో పాటు వెళ్ళాడు. నేను అంటున్నాను, యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయని తలంచే రక్షణలోకి వచ్చావా? ఈ కార్యం నుంచి సభ రక్షణలోకి వచ్చావా?
ఆయన శరీరంలో పాల్గొని పొందుతున్నారు. ఏమండి యేసు ప్రభు నమ్ముకునే తంటారు, ముఖం ఆటం లేదు, ముఖం బూరిలాగా వాసిపోయేదారని అంటారు. అయినా సరే నమ్ముకుని ఇచ్చేవారు. పర్వాలేదండి, దేవుడు కొరకు అవమానాలైన, నిందలైన, శ్రమలైన ఎన్నైనా భరించడానికే నేను సిద్ధముగా ఉన్నాను. ఎవడు దేన్ని నేను పట్టించుకోవచ్చు. స్తోత్రం, హల్లెలూయా. నీకు తెలిసింది, పక్కింటి వాళ్ళు క్రైస్తవులు మందిరానికి వెళ్తున్న సంగతి వాళ్ళకి తెలిసింది. ఎట్లా నిన్ను కొట్టుకొని ఎట్లా తన్నాలా, వీడు పాడైపోయింది కాకుండా, వీడు ఆ బ్రిటిష్ వాళ్ళు మతం తీసుకుంది కాకుండా, ఆ ఇంగ్లీష్ దేవుడు నమ్ముకుందే కాకుండా, ఏం చేస్తాడు వీడు మామూలు కూడా మార్చేస్తున్నాడు, ఎట్లా వీడిని తన్నాలా, ఎట్లా నేను ఏదో ఒకటి చెయ్యాలా అని అనుకున్నప్పుడు ఆ విషయం నీకు తెలిసింది. ఏం చేస్తావు? ఇటు నుంచి ఇంటి బట్టలు చదువుకుని ఊరికి వెళ్ళిపోతావా? ఇటు నుంచి ఇంటి బట్టలు చదువు ఉరుకుతావా? లేకపోతే ఏం చేస్తావు? మేము వచ్చిన బాబు నన్ను కొట్టకపోతే కాలు పెట్టుకుంటాను, నువ్వు ఏదో చేస్తున్నావు అనమాట అంట, ఏదో అంట, నన్ను మాత్రం తనద్దు అని స్థితిలోకి వెళ్తాడా? అవసరమైతే చెప్తా, అవసరమైతే చచ్చిపోగానే కాళ్ళు మాత్రం పట్టుకోగా. స్తోత్రం, హల్లెలూయా. అవసరమైతే చచ్చిపో, ఆ దేవుళ్ళ నామాన్ని నీ నోటితో పలకొద్దు. పలుకుతావా? ఎంత ఏమన్నాడు అక్కడ? నేను చచ్చినను బ్రతికినను నా యెహోవా క్షమింతుడు. చచ్చినను బ్రతికినను నేను దేవుని నామాన్ని తప్పితే వేరే నామాన్ని ఉచ్చరించను. ఆయన కొరకు నేను చనిపోవటానికైనా సిద్ధం అని చెప్పగలుగుతాను ఈరోజు. స్తోత్రం, హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు నిలబడేవాడు నిజమైన క్రైస్తవుడు. శ్రమలు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే ఒక కృప మనకి కావాలి. ఈరోజు నేను చెప్తున్నాను, బెంగళూరు ప్రాంతంలో నిన్ను తంటారు, ఏం చేస్తావు? నిలబడతావా? పారిపోతావా? వెళ్ళిపోతావు? మీ ఊరు వెళ్ళిపోతారా? అనంతవరాలు, తలమవరాలు వెళ్ళిపోతారా? మీ ఊరు వెళ్ళిపోతారా? ఇక్కడ ఎందుకు కన్నడ ప్రాంతం నుండి స్తోత్రం, ఇక్కడ ఉండి తంతున్నారు, ఎందుకు వచ్చింది కర్మ? మా ఊళ్ళకి పోతే అంటారు కానీ అడుక్కున్నాను బ్రతక చేరండి చంపేస్తాడు. ఎందుకన్నా బాబు మా కర్మకి కర్మ మాకు అని చెప్పేసి వెళ్ళిపోతారా? చెప్పండి, వెళ్ళిపోతారా? ఉంటారు. హల్లెలూయా. ఏం చెప్పబడుతున్నారు? ఇది చెప్పండి, హల్లెలూయా. వెళ్ళిపోతారా? నిలబడతారు దేవుని కొరకు. సద్భక్తితో ఎవడైతే బ్రతుకుని ఉద్దేశిస్తాడో వాడు హింస పొందుతాడు. పొందుతారు లేదా? ఈరోజు నీ భక్తి జీవితంలో బహుశా అలాంటి శ్రమలు, అలాంటి ఇబ్బందులు ఎవడు నీకు తగ్గకపోవచ్చు, ఎవరు నిన్ను పట్టకపోవచ్చు. అయితే ముందున్న కాలంలో క్రైస్తవుని హింసించబోతున్నారు. నమ్మగలుగుతారు మాట? స్తోత్రం, హల్లెలూయా. అంటే క్రైస్తవులు కొట్టబోతున్నారు. సంఘాన్ని ఇలా కూడుకొని ఆరాధించడానికి చూడలేదు. మీకు ఎవరింట్లో అడుగుతుంది, యేసురాజుగా వచ్చుచున్నాడని పాడుకోవాలన్నారు. నిజమా కాదు ఈ మాట? నిజమా కాదు? కానీ ఎక్కడైతే అంత విగ్రహాలు మొహమాటం లేకుండా అంటారు. స్తోత్రం, హల్లెలూయా. మొహమాటం లేకుండా అంటారు. నన్నైతే ఎవరి ఇంట్లో వాడు కూర్చొని ఏం చేయాలా? స్థుతించుకోవాలంతే. నువ్వు ఇంట్లో వచ్చి కూడా కొడతారు. నీ ఇంట్లో స్థుతించుకున్న బయటికి సౌండ్ వచ్చినా కొడతారు. ఏం చేస్తారు? యేసుబాబు నమ్ముకున్న శ్రమలు వస్తాయండి. అవి తెలిసే వచ్చావా? నేను అడుగుతున్నాను, నాకు బయట గమనించాలి. తెలిసే వచ్చావా? వచ్చిన నీవు నేను తంటారు, భరిస్తావా? ఎత్తా చచ్చిపోతాడని తెలిసి కూడా దాడిని వెంబడించాడు. నీకు ఈరోజు దేనికి వెంబడిస్తున్నావు? దేవుడిని నేను అడుగుతున్నా, దేని కోసం వెంబడిస్తున్నావు? దేశ ఆయన నమ్ముకుంటే దరిద్రంగా పోయింది. ఈ సబ్జెక్ట్ అది పక్కన కాసేపు అన్నిటికీ సిద్ధపడాలి మీరు అందరూ. స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చదివిస్తుంది, శ్రమ పడే హృదయములు మీరు ఏమంటే శ్రమ పడే మనసును మీరు ఆయుధంగా ధరించుకోండి. శ్రమ పడే హృదయము మీకు ఒక కవచముగా ఉండాలా. మీరు శ్రమపరచబడినా నష్టం లేదు. ఎందుకంటే ఆ శ్రమలో మీరు ఏమవుతారు? చెప్పండి, సువర్ణ సుందరంగా మాట్లాడాలి లేదా? స్తోత్రం, హల్లెలూయా. అంతే సువర్ణ సుందరంగా మారింది. తంటే ఒలినప్పుడు ఎముకలు ఏమి విరిగిపోతాయో తంటే సువర్ణ సుందరంగా మారుతారండి. ఏమంటే షడ్రక్ మిషక్ అబ్దెనగో మీకు జ్ఞాపకమేనా? మా ఇంటి పక్కన ఉంటారా? ఎక్కడ ఉన్నారు? దానియేలు గ్రంథంలో మాట చెప్తాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో వాళ్ళ స్టేట్మెంట్ చూడండి. ఈరోజు నువ్వు స్టేట్మెంట్ చెప్పాలి. కర్ణాటక ప్రాంతంలో 3వ అధ్యాయం 16 వచ్చింది. దానియేలు 3వ అధ్యాయం 16 వచ్చింది. రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు
ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకును. స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ కొంతమంది చాలా లేట్గా చెప్తున్నారు. ఇంటికాడ చదివే అలవాటు ఉంటే బైబిల్ తొందరగా చదివే అలవాటు లేకపోతే స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది కంటిన్యూస్ బైబిల్ చదువుతారు? ఎక్కడ దాకా వచ్చారు చెప్పండి? చదువుతున్నాం ఆదికాడ నుంచి మొదలు ఎక్కడ దాకా వచ్చారు మీరు బైబిల్ చదువుతాం? ఒకసారి బైబిల్ చదివిన ఉంటారు కదా, ఒకసారి బైబిల్ చదవ మనం ప్రార్థన చేయండి. ఇప్పుడు చెప్తే ఈ సబ్జెక్టు జాగ్రత్తగా గమనించండి. ప్రార్థన, వాక్య ధ్యానం, ప్రార్థన రెండు లేకపోతే నేను చెప్తున్నాను, నువ్వు ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతావు అంటే వాడు నిన్ను కొట్టడానికి వచ్చినప్పుడు నువ్వు వాడి మతంలో చేరిపోతావు, వెళ్ళిపోతావు. శత్రుకు మిశ్రకాభిద్రులు గమనించండి. వీళ్ళు ఎప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? బబులోను సామ్రాజ్యంలో వస్తే వాడు చెరపట్టకపోయారు. బబులోను వారు ఆ సామ్రాజ్యానికి వెళ్ళిపోయారు, చెరపట్టబడ్డారు. క్రీస్తు పూర్వం సంగతి మాటిది. వీళ్ళ విశ్వాసం చూడండి. నెబుకద్నెజరు నీకు మేము ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన పని లేదు. రాజా అని గౌరవించట్లా, పేరు పెట్టి నెబుకద్నెజరు మేము నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన పని లేదు, నీకేం చెప్పాల్సిన అవసరం మాకు లేదయ్యా. నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమకు మేము మొక్కం. ఆ దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. అయితే ఇది కూడా చెప్తున్నాను నేను, ఒకవేళ ఆయన మమ్మల్ని కాపాడకపోయినా దానికి బ్రొక్కే పని లేనే లేదు అనగానే మనవాడికి కోపం వచ్చేసి తీసుకుని పడైపోయింది ముగ్గురు. హల్లెలూయా. ఎక్కువ తగ్గించు. హల్లెలూయా. ఏమండి, చచ్చిపోతున్నా సరే పర్వాలేదు, ఏమాత్రం దానికి మొక్కం. నువ్వేం చేసుకుంటావు అసలు అక్క వేసి ఉంటే ఇక్కడ, లేకపోతే నా దేవుడి దగ్గర. స్తోత్రం. హల్లెలూయా. నా పాడపడేది కదా అన్న, ఎక్కడ చివరికి వేసే మనకి. నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. దానికి మేము మొక్కం. చావు వచ్చేసి వారు తీసుకెళ్ళి పడేసేసారు, తీసుకుని అగ్నిగుండంలో పడేసేసారు. స్తోత్రం. హల్లెలూయా. అన్నాడు మంత్రి, మనం ఎంతమంది వేసాం అగ్నిగుండంలో అంటే ఏం మాట్లాడుతున్నాడు? ఎంతమంది మన అగ్నిగుండం ముగ్గురే కదా, మరి నాకేంది నలుగురు కనపడుతున్నారు? స్తోత్రం. హల్లెలూయా. ఆ సామ్రాజ్యం ఎవరికి కనపడలా, ఆ రాజుకే కనపడుతున్నారు నలుగురు వ్యక్తులు. నాకేంది నలుగురు కనపడుతున్నారు అగ్నిగుండంలో? వాళ్ళు అగ్ని చేత వారి బండకాలు దెబ్బపడి అగ్నిగుండంలో తిరుగుతున్నారంట. స్తోత్రం. హల్లెలూయా. ఎండలో ఎంతసేపు నుంచుంటారు నువ్వు? ఎండకాలం ఎండలో ఎంతసేపు నుంచుంటా? కాసేపు నుంచుంటే మనం ఏమైపోతాం? ఐస్ అయిపోతాం, కరిగిపోతాం. కాసేపు కళ్ళు తిరుగుతాయి మనకి, కాసేపు మనం పడిపోతాం. అగ్ని మొదటిది కంటే రెట్టింపుగా పెంచాలంట అగ్ని. అసలు వాళ్ళు దాని లోపలికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చనిపోవాలి. కానీ వాళ్ళ విశ్వాసం చూడండి, మేము చచ్చిపోయిన పర్వాలేదు కానీ మీ విగ్రహానికి మేము మొక్కం, చనిపోయిన పర్వాలేదు. స్తోత్రం. హల్లెలూయా. నేను అడుగుతున్నాను, తన స్టేట్మెంట్ నువ్వు ఇస్తావా? ఈ కర్ణాటక ప్రాంతంలో ఈ స్టేట్మెంట్ నువ్వు ఇస్తావా? చచ్చిపోయినా పర్వాలేదు, నన్ను కొట్టినా పర్వాలేదు, నన్ను నరికినా. తోమా గారు ఏం చేశారు? మనకు తెలుసు, చంపేసారు. వెనక నుంచి అంట వీళ్ళు దాన్ని ఏమంటారు, ఈటేస్తారు. ఆయన వెనకాల గుర్తు ముందుకు వచ్చింది, ప్రార్థన చేసుకుంటారు. ఎదురుకొచ్చి కొట్టలేక వెనకాల నుంచి కొలిసారు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్కరిని సామాన్యంగా చనిపోవాలి అపోస్తులు ఎవరు? ఒక ఆయన అయితే బతుకుండగానే చర్మాన్ని ఒలిచేశారంట. తెలుసా నీకు? బతుకుండగానే నీ చర్మాన్ని ఒక దెబ్బ తగిలితే ఎంతగా స్తోత్రం, ఎంత బాధపడతావు. మరి వాళ్ళు బతుకుండగానే వాళ్ళు చూడండి ఎన్ని అంశాలు అనిపించారు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఒకసారి మనం చదివి పెట్టండి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. 12వ అధ్యాయం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె
ఉన్నందున మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి జాతికి గమనించండి, ఇంత గొప్ప సాక్షి సమూహం ఉంది. ఇంతమంది దైవజనులు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దైవజనులే కావచ్చు, ఈ భూమి మీద మన ఎదుట భక్తి చేసిన వాళ్ళే కావచ్చు, చరిత్రలో ఉన్న వాళ్ళు కావచ్చు, వారందరూ హింస పడకుండా సంఘాన్ని కట్టలేదు, హింస పడకుండా భక్తి జీవితంలో ముందుకెళ్ళలేదు, హింస పడకుండా వారు చనిపోలేదండి. మా చోట అంటున్నారు నా మాట, వింటున్నారా? చెవులు పడుతుందా? మనసులోకి వెళ్తుందా? స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు మనకి ఏ బోధన కావాలంటే, నిన్ను నీ సంతానాన్ని అబ్రహాముని ఆయన ఆశీర్వదించాలి. ఎలా ఆశీర్వదించాడు అబ్రహాముని? విస్తారమైన గురువులు, విస్తారమైన పశువులు, విస్తారమైన పండుగ. మనకు కూడా మనకెంత పనివారు ఉంటే అన్ని పండుగలు చెప్పించుకో కదా. ఎప్పుడు కావాలి? ఆశీర్వాదం సంబంధమైన బోధన, భౌతికమైనవి. అంటే సేవకులు ఏమి బోధిస్తున్నారు? భౌతికమైన వాటిని రండి మేము మీ కుటుంబాన్ని. ఆ పుట్టినరోజు గుడికి వెళ్ళేవాళ్ళుకో ఆ కుటుంబాన్ని హెచ్చించేందుకు వాక్యం చెప్తారు. సంఘానికి వచ్చారు మన వాళ్ళు కాలుకి ఎత్తారు, వాళ్ళని హెచ్చించే బోధన చెప్తూ ఉంటారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఆశీర్వాదమే. ఎవరు మీరు హింస పడాలా, దేవుని కొరకు నిలబడాలా అని ఖండించే బోధ చెప్పేవాళ్ళుకో రేపు నుంచి ఈ మంది చుట్టుపక్కల కూడా కనపడతారు. కనపడతారా? అస్సలు ఎంత మొహం మార్చుకుంటారంటే మీ అన్నయ్య ఆహాబులాగా ఎంత మొహం మార్చుకుంటారు. ఆహాబు ఏం చేశాడు? మూతి ముడుచుకున్నాడు. ఆడవాళ్ళు ఎందుకు ముడుచుకున్నాడు? దరిద్రుడు. వారి ఆత్మకి మూతి ముడుచుకునే స్వభావం. వాక్యం గట్టిగా చెప్తే దాన్ని మూతి ముడుచుకుంటారు కొంతమంది. మీరు ఎలా ఉండాలి, ఎలా చేయాలా, ఇలా రావాలి సంఘానికి, ఎలా ఉండాలా, కానుకలు ఇవ్వాలా, దశభాగాలు ఇవ్వాలా, ఇదిగో మందిరానికి కలిసి సమయానికి రాకపోతే ఒప్పుకునేది. కానీ ఈ సబ్జెక్ట్ అనేది చెప్పామనుకో, ఎవడో నువ్వు రాకపోతే ఈ సంఘాలు ఏమైంది బెంగళూరు ప్రాంతంలో. ఈ బెంగళూరు ప్రాంతంలో నువ్వు కాబట్టి సేవలు లేదా? కింద పెద్ద కష్టాలు పడతాను పాస్టర్ గారు, అయిపోతాం. స్తోత్రం. హల్లెలూయా. అయిపోయి ఎక్కడికి వెళ్తావు? నీకు ఎక్కడ మంచి బోధ దొరికిందో, నీకు అనుకూలమైన బోధ ఎక్కడ దొరికిందో, ఎక్కడ ఆశీర్వాదాలు బోధిస్తారు, ఎక్కడైతే గద్దెంపు ఖండింపు లేకుండా అక్కడ సాగుతాయి. స్తోత్రం. హల్లెలూయా. పొట్టేం చేసింది? గాలికి వెళ్తా ట్రావెల్ చేస్తానే ఉండింది. అది అక్కడ పడింది, ఇక్కడ పడింది. నువ్వు పొట్టిలో అంటున్నాడు, నువ్వు పొట్టు లాంటి దాన్ని. వీళ్ళంతా పొట్టు బ్యాచ్ అనమాట. నేను చెప్తున్నాను కదా, శ్రమలు వచ్చినప్పుడు గట్టికి నిలబడాలి. గాలి వచ్చినప్పుడు గింజలు మనం తూర్పుపోత పోసినప్పుడు గింజలు పట్ట మీద పడతాయి. తుప్పత్తి వెళ్ళిపోయింది. శ్రమలు వచ్చినప్పుడు, ఆ భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు గట్టి కింద నువ్వు గట్టి విత్తనాలు అయితే నిలబడతావు, లేకపోతే ఏమవుతావు? ఎగిరిపోతావు. స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తున్నాను ఈరోజు మీ స్టేట్మెంట్ చెప్పాలి. ఈ ప్రాంతంలో నేను చచ్చిపోయినా పర్వాలేదు, నీకు సమాధానం చెప్పను. చంపేసి చంపేస్తావా, కొడతావా, కొట్టేసి. ఈ రోజు ఈ ప్రాంతంలో కూడా నువ్వు భక్తి చేస్తావు. నేను అంటున్నాను, నా పాయింట్ ఏంటంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయనే తెలిసే నమ్ముకున్నావా? దాన్ని పక్కన పెట్టి యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇస్తాడు ఈ కాన్సెప్ట్తో నమ్ముకున్నావా? యేసు ప్రభువుని నమ్ముకుంటే బైబిల్లో అనేక మంది భక్తులు, ఈ భూమి మీద ఉన్న భక్తులు వాళ్ళు శ్రమలు అనుభవించారు. మేము కూడా అనుభవిస్తాం, అయినా పర్వాలేదు అని చెప్పి సిద్ధపడి లక్ష్యంలోకి వచ్చారు. మీరు వచ్చారా లేదా? స్తోత్రం. హల్లెలూయా. దాని ఆ బేస్ నీకు ఆలోచన ఉండాలండి. మీకు అసలు ఆశీర్వాదాలు గీచే పక్కన పెట్టు. ఎందుకంటే క్రీస్తు సంఘం శ్రమల నుండే ఎలా ఉండాలా? శ్రమల నుంచి అలా క్రీస్తు సంఘం శ్రమణస్తులు అంటే ఎందుకండి భక్తి? స్తోత్రం. హల్లెలూయా. శ్రమణస్తులు ఎందుకండి భక్తి? అవమానస్తులు ఎందుకండి భక్తి? అవసరమైన భక్తి, కొట్టించుకున్న భక్తి. నేను చెప్పే కదా, బ్రతికితే మా ఊరు వెళ్ళి అడుక్కున్నా బ్రతకొచ్చు, కానీ ఈ కొట్టించుకున్న బ్రతికేందుకు, తల్లించుకున్న బ్రతికేందుకు? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లించుకున్న బ్రతికేందుకు అసలుకి వద్దు, ఈ ప్రభు నాకు వద్దు, ఈ దేవుడు నాకు వద్దు అని విడిచిపెట్టిన వాళ్ళు కోకొల్లలు.
భక్తి చేయటం చేతగాక, ప్రార్థన చేయడం చేతగాక, దేవుడి నిమిత్తం హింసలు శ్రమలు అనుభవించడం చేతగాని దండముల వల్ల చాలా మంది వెళ్ళిపోయారు. ఈరోజు నువ్వు అలా ఉంటే మందిరానికి రావాల్సింది, ఇంటికాడ మందిరానికి రావాల్సింది. నువ్వు ఏదైతే విగ్రహాలను వదిలిపెడతానో నమ్ముకో. స్తోత్రం, హల్లెలూయా. చూస్తున్నారు కదా మన దైవజన్ అని జాన్సన్ దైవజన్ చూసారు యూట్యూబ్లో. ఆయన ఏం చేశారు, వైజాగ్ ప్రాంతం సంబంధించారు. ఆయన ఏం చేశారు, జైలు చేశారు. ఇంకా ఆయనలాగా కనపడకుండా చాలా మంది ఉన్నారు. నేను ఒకటే అడుగుతాను, శ్రమ పడకుండా భక్తుడు ఎవడున్నాడు అసలుకి ఈ భూమి మీద కానీ పశువులు ఎవడున్నాడు? మరి నువ్వేంది శ్రమ పడకుండా ఎప్పుడు ఆశీర్వాదాలు, ఎప్పుడు దీవెనలు, ఎప్పుడు బాగుండాలా, సస్యశ్యామలం ఉండాలా, ఆశీర్వాదంగా ఉండాలా? స్తోత్రం, హల్లెలూయా. ప్రభా కుమ్మరించు ప్రభా, ఆకాశం నుంచి తెరువు, ఎడదరాలా ఆకాశం తెరిచి మూట వేయాలి. ఏ మూట? ₹1,00,000 మూట. ఏం ప్రభా నా దరిద్ర బాబు, మూట వేయి, ఆ మూట వేయి ముందు, ఆ మూట అయితే నమ్ముకుంటా, లేకపోతే నమ్ముకోండి. ఇదే నా భక్తి. స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఈ కర్ణాటక ప్రాంతం, ఈ బాంబే ప్రాంతం, గుజరాత్లో అయితే మరీ దారుణంగా ఉంటుంది, తెలుసు. ఇందాక అన్న చెప్పి బైబిల్ కొట్టుకోవడానికి కూడా ఉండదు. కొట్టంతా ఏదో రాజ్యాంగంలో అంబేద్కర్ గారు కొన్ని చట్టాలు పెట్టారు కాబట్టి కొంతమంది దాన్ని కూడా మందిరంలో డైరెక్ట్గా వచ్చి మీరేం చేస్తున్నారు ఇక్కడ, కుటుంబం పెట్టుకుని మీరేం చేస్తున్నారు ఇక్కడ? వాళ్ళ మందిరంలో వాళ్ళ దేవాలయం మనం వెళ్ళి ప్రశ్నిస్తున్నామా? వాళ్ళ టైం వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినని సమయంలో ఆయన అన్ని జనులకు వాళ్ళు అప్పచెప్పేశారంట. ఈ తరంలో కూడా మనం దేవుని మాట వింటలేదు కనుక ఈ భయంకరమైన తెగుళ్ళు అనేక మంది ఏం చేస్తున్నారు, అనేక మంది మతోన్మాదులు క్రైస్తవుని సేవకులు మందిరాలు కూలుస్తున్నారు, క్రైస్తవ సేవకులను జైల్లో వేస్తున్నారు, కొడుతున్నారు. మాట నోరెత్తితే అంటారు, నోరెత్తితే కొడతారు. స్తోత్రం, హల్లెలూయా. అంత పెద్ద దేవుడు నోరెత్తితే కొడతారు. ఊరకనే ఉందనుకున్నావు భక్తి, ఊరకనే ఉంది క్రైస్తవం. యేసు ప్రభు ఎక్కడైనా సుఖంగా జీవించాలి. 33 సంవత్సరాలు 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులు కష్టపడ్డాడు, 3.5 సంవత్సరాలు సేవలో కష్టపడ్డాడు. ఎక్కడైనా సుఖంగా ఒక దెబ్బ తినకుండా ఆయన బ్రతికేలా? అందరూ దూషించారు, అందరూ తింటారు. ఆఖరిలో ఆయన ఎలా హింసించారు? రక్తం కాలునంతగా ఆయన పోరాడాడు. నువ్వేం పోరాడుతున్నావు దేవుని కోసం? నేను అంటున్నాను, ఈరోజు నువ్వు చెప్పాలి మాట. నేను శ్రమలు వచ్చిన షడ్రకు బిష్ణకు అబ్దిగోలు వలె మాట్లాడగల తమ్మనికి ఉందా? ఈరోజు ఈ ప్రాంతంలో వచ్చి నువ్వు వేస్తున్నావు నమ్ముకున్నావా? అయితే నిన్ను చంపేస్తావు అన్నప్పుడు నువ్వు చంపినా పోగలేదు కానీ నా ఏ సైన్యుడు విడిచిపెట్టను అని స్టేట్మెంట్ ఇవ్వగలవారు. చెప్పగలవా మాట? యేసు ప్రభు నమ్ముకున్నా పెళ్ళమని అతను ముందు మీద బాబు కంట బాబు నీ కాళ్ళు పట్టుకుంటున్నాను వదిలే అని చెప్తావా? నేను ఒకటే చెప్పాను, అసలు చచ్చిపోగానే వాళ్ళ కాళ్ళు మాత్రం పట్టుకోవాల్సి పడలేదు. ఆయన పిల్లలు ఉన్నాడు, బాగా ఉందయ్యా, భర్త ఉన్నాడు, నన్ను కొట్టద్దయ్యా, ఇంకా నేను బ్రతకని ఆశ నేను అంటాను. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడి చిత్తం అయితే బతుకుతావు, లేకపోతే ఇత్తాయి ఒకటే అన్నాడు, షడ్రకు వాళ్ళు ఒకటే అన్నాడు, చచ్చిపోయినా పర్వాలేదు నేను వదిలిపెట్టి పడి ప్రసక్తి లేదు. దేవుడు మేము బ్రక్కం. ఈరోజు స్టేట్మెంట్ ఇట్లా ఉండాలి. ఈరోజు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా నా బోధ మీకు? నా బోధ మీకు బాధగా ఉందా? బాధ కలిగించే విధంగా ఉందా? ఎలా ఉంది ఈరోజు? ఎలా ఉంది? నీకు అర్థమవుతుందా? నీ చెవులు పడుతుంది వాక్యం, చెవులు పడుతుందా? అన్ని చోట్ల సంఘాలకి శ్రమలే, అన్ని చోట్ల సంఘాలకి హింసలే, అన్ని చోట్ల సాగులకు ఇబ్బంది లేదండి. స్తోత్రం, హల్లెలూయా. ఎవడైతే నిలబడతాడో, ఎవడైతే ఊర్చుకుంటాడో, ఆయన ఒకటే చెప్పాడు, అంతము వరకు ఎవడు సహిస్తాడో అంతవరకు. దేవునికి ఎంత ఇష్టం అంతవరకు నువ్వు సహించి నిలబడితే దేవుడు రాజ్యం. ఏ భక్తి ఎందుకు ఈ ప్రార్థన? యేసు ప్రభువు నమ్ముకుని శ్రమలు అంటే అసలు అప్పుడే నమ్ముకున్నాడు కాదు. యేసు ప్రభువు నమ్ముకుంటే అప్పుడే శ్రమలు వస్తాయి. అసలు ఆయన నమ్ముకునేవాడు కాదు. మా సాగుకునేవా రండి నాకు ఆర్థిక కుటుంబ సమస్యలా అయితే రండి అని అన్నాడు, వచ్చాను. ఈ శ్రమలు వస్తే తిరిగితే మేము ఎందుకు నమ్ముకుంటాం? హల్లెలూయా. ముందు చెప్పరా, దాని ముందు చెప్పరా? దాచారు మా పాస్టర్ గారు, దాచారా? వాక్యం చదవట్లా, చెప్పట్లేదు అక్కడ, మేము వింటలేదా? వింటున్నావు లేదా? స్తోత్రం, హల్లెలూయా. శ్రమ పడే మనసు కావాలా? చచ్చినా బ్రతికినా శ్రమలో బలంగా మెజాలి.
స్తోత్రం. హల్లెలూయా. నేను అడుగుతున్నాను, మీరు ఎంతసేపు గంట సేపు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? గంట సేపు. ఎందుకు అడుగుతున్నానంటే ఆ శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన నీకు సహాయపడేది. ఆ శ్రమలు వస్తున్నప్పుడు ప్రార్థన నీకు బయలుపరిచింది రాబోతున్న వాటి. ఆ ప్రార్థన నీకు బలం ఇచ్చింది. అందుకే నేను అడుగుతున్నాను, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు మీరు? చెప్పలేదమ్మా కదా? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు మీరు? గంట చేస్తున్నారు, 6 గంటలు చేస్తున్నారు, 45 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట, ఒక అవకాశం చేస్తున్నారు లేదా? వ్యక్తిగతంగా మీరు ఎంత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ ప్రార్థన లేని వాళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళు శ్రమలు వస్తే నిలబడలేదు. వీళ్ళు ఆ గుంపులో వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు ఎందుకని? వీళ్ళు ప్రార్థన లేదు, వాక్య అవగాహన లేదు, వాక్యం చదివే విధానం లేదు. మరి వీళ్ళు ఎలా నిలబడతారు ప్రార్థనలో? స్తోత్రం. హల్లెలూయా. అమ్మ మాట్లాడలేదు, నాకు అర్థం కాలేదు. ఒక గంట సేపు కూడా ప్రార్థన చేయలేకపోతున్నారు ఇంట్లో మీరు. అంతసేపు ఉదయకాలం ప్రార్థన చేసుకుని వచ్చారు ఇక్కడికి బంధువులకి. ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారు ప్రార్థన చేసుకుని? ఒక గంట సేపు మోకాలు వేసి ప్రార్థన ఎంతమంది చేస్తారు? సరే, కానీ నీకు మోకాలు నీకు కూర్చోైనా చేస్తున్నావు, గంట కూర్చోైనా చేస్తున్నావా? అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది తెలుసా? ఎప్పుడు నీ భార్య, నీ మొగుడు, నీ పిల్లలు, నీ సంతానం, నీ డబ్బు, ఇదేనా? అసలు దేశంలో క్రైస్తవులు అట్లా హింసిస్తున్నారు మీకు అదన్నా తెలుసా? హిట్లర్ అనేవాడు ఏం చేశాడు యూదులను? హిట్లర్ అనేవాడు యూదులను భయంకరమైన హింస పెట్టాడు. అవునా కదా? చరిత్ర తెలుసుగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నేను తప్పొస్తున్నా. హిట్లర్ ఎక్కడ? ఏ దేశం? రష్యా. భయంకరంగా అసలు అది భయంకరంగా ఒక పెద్ద, ఇప్పుడు మనం గుడ్స్ చూసే ఒక టనల్ దాంట్లో వేసేసేసి గాలి కూడా దొరకదు. వాళ్ళ ఒంటి మీద వస్త్రాలు లేవు, దాంట్లో పడేసేసి గాలి కూడా దొరకదు. దాని లోపల ఒక విశ్వవాయువులు ఉన్నాయి. ఒక విశ్వవాయువులు కొన్ని లక్షల మంది, వేల మంది చనిపోయారు. అలా అనేక మందిని ఒక్కొక్కరిని ఒక్కొక్క రకాలుగా చనిపోయాడు. అతను మళ్ళీ పొట్టాడు, కనీసం నా హైట్ కూడా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. 2వ ప్రపంచ యుద్ధానికి కారణం అవుతాడు హిట్లర్. వాటి టార్గెట్ ఏంది? దేశంలో ఉన్న ప్రజలు కాదు, యూదులను ఎట్లా చంపేయాల, దేవుని పిల్లలు ఎలాగా భూమి మీద లేకుండా చేయాలి, వాళ్ళు బ్రతికితే మనం బ్రతికలేరు అని ఒక తప్పుడు మాటలు చెప్పి దేశం మీదకి దేశం వచ్చినట్టుగా ఈ గుంపులో ఏం చేశాడు? ఒకరు తగలు పెట్టి ఈ గుంపులో యూదులు మొత్తం లాగి ఎంతమందిని వీళ్ళైతే అంతమందిని హింసకొచ్చాడు వాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందిని వీళ్ళైతే అంతమందిని హింస పెట్టాడు. సామాన్యుడు కాదు, కొన్ని వేల మంది చనిపోయారు. వారి రక్తం యూతు ముద్దల రక్తం మరపెట్టిన సమయం. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చైనా వంటి దేశాలు ఇంకెలా హింసించారు సంఘాన్ని? మీరు చరిత్రలు చదివితే పుస్తకాలు మనకి దొరుకుతూ ఉంటాయి, బైబిల్ స్టోర్లో వాటిలో చదవండి. ఇంకా మన చైనా దేశాల్లో కూడా అసలు చాలా శ్రమలు, ఇబ్బందులు. అసలుకి అధికారులు ఒప్పుకోరు. మనకి ఎంతమందికైనా మైక్ వాడతాం, అక్కడ కొంతమంది, అక్కడ 100 మంది, 200 మంది, 500 మంది వచ్చాక మైక్ వాడలేరు, నోటితోనే చెప్పాలి ఫుడ్ బీట్ మీద ఉంచుకొని. అలాంటి పరిస్థితి. స్తోత్రం. హల్లెలూయా. మనందరితో పోలిస్తే ప్రభు మన స్థితిలో ఉంచాడు లేదు. స్వేచ్ఛగా వాళ్ళకి రాజ్యం అసలు లేదు, అధికారం. చైనా కమ్యూనిస్ట్ దేశం. రష్యా కిమ్ అని అక్కడ ఉంటాడు తెలుసుగా, చూసారా వాడిని? మళ్ళీ రాక్షసుడు. కనబడిందా కాల్చి చంపేది. బైబిల్ కనబడిందా కాల్చి చంపేస్తాడు. క్రైస్తవం కనబడి కాల్చి చంపేస్తాడు వాడు. నేను అందుకే అడుగుతున్నాను, ఎప్పుడు నీ కుటుంబమేనా? దేశంలో ఏం జరుగుతుంది నీకు తెలుసా? ప్రార్థన చేస్తున్నావా? శ్రమలో నీ దాకా రాలేదని నవ్వుకుంటున్నావా? అవమానం నీ దాకా రాలేదని అబ్బా నాకు కానీ ఎక్కడో క్రైస్తవులు హింస పొందుతున్నాడు కోసం బాగా ప్రార్థిస్తున్నాడు. వింటున్నారన్నమాట. స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో కదా ఆఫ్ఘనిస్తాన్ కదా, ఎక్కడో చైనా, ఎక్కడో రష్యాలో కదా నేను బాగానే, నా కుటుంబం, నేను, నా పిల్లలు బాగానే ఉన్నాం, సస్యశ్యామలుగా పచ్చగా ఉన్నాం. అలా హింసపడుతుంటే నీ కడుపులో ముద్ద ఎట్లా దిగుతుంది నాకు అర్థం కావట్లేదు. ఎట్లా తింటున్నావు నువ్వు? నీ పిల్లలు అంత సంతోషంగా ఉంటున్నారు. నువ్వు ఒక క్రైస్తవుడివేనా? క్రైస్తవుడు కానీ నీ దాకా రాలేదనా? నీ కుటుంబం బాగుందనా? నీ దాకా రాలేదని రూల్ ఏమైనా ఉందా? నేను మాట్లాడుకున్నావు వాళ్ళతో? స్తోత్రం. హల్లెలూయా. సరే, హల్లెలూయా. ఇంత చచ్చిపోయినా నీతో రాజా షడ్రక్ మెషక్ అబేద్నెగో మేము బ్రతుకు చేసేది మనకి కూడా వేసి
నీకు ఆ దొమ్మ కలిగిన మాట చెప్పాలి ప్రాంతం, కర్ణాటక ప్రాంతం అని చెప్పేది వరకునే కాదు, రాబోయే రోజులు ఇక్కడ తంతారు మిమ్మల్ని. అంతే తన్నేది గ్యారంటీ, మొహమాట లేదు, ఆడలేదు, మగాలేదు, పిల్లలేదు, జల్లలేదు, జుట్టు పట్టుకుని తీసుకొస్తారు. ఈ మాటలు నేను మనసులో గుర్తు పెట్టుకో, రాసి పెట్టుకునే అవసరం అయితే మాటలు చెప్పే మాటలు అంటారా లేదా? స్తోత్రం హల్లెలూయా. ఇప్పటికీ ఆంధ్రాలో అనేక మందిని అంటున్నారు, అనేక మంది సేవకులు అనేక రకాలుగా, స్తోత్రం హల్లెలూయా, అనేక రకాలుగా హింసిస్తున్నారు. అది నీకు దాకా రాలేదు, నేను బాగానే ఉన్నావు అనుకుంటే కరెక్ట్ కాదు. ఎందుకు అడుగుతున్నా, ఎంతసేపు అర్థం చేస్తున్నాను మీరు. అది నీ దాకా వచ్చేదాకా వచ్చిందనుకో, దాన్ని ఎదుర్కొనే శక్తి నీకు కావాలి, దానికి ప్రార్థన కావాలి. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోకి ప్రార్థనా జీవితం కలిగి ఉంటారు. అందుకే దేనికి భయపడరు. ఎందుకని మేము ఇక్కడ చచ్చిపోయాం అనుకో, శాశ్వతంగా ఏం కాదు, మేము చనిపోతాం, భౌతికంగా చనిపోతాం. అయితే మా రాజ్యం ఎక్కడ ఉంది? అక్కడ ఉంది, అక్కడ మేము ఉంటాం. దానిలో కూడా అంతే కదా, సింహాలకు కూడా వేస్తాం అని అంటే ఏం చేశాడు? వాడు తిరిగి ప్రార్థన చేశాడు. యెరూషలేము తప్పి తిరిగి ప్రార్థన చేశాడు. కిటికీ కాడ కూర్చొని చూశారు, ఏం చేశారు? వీళ్ళే మొదలు అప్పుడు కూడా అప్పుడే ఉన్నారు మొదలు పన్నోళ్ళు. రాజా నీకు మొక్కకుండా ఏం చేశాడు? ఈ దానియేలు ప్రార్థన చేస్తాడు. సరే వాడు నిలుచుకునేసారు. వీళ్ళ సింహాలు ఫోన్లు ఏమైనా చేసింది ఆ సింహాలు? స్తోత్రం హల్లెలూయా. చచ్చిపోతాడన్న దిగులు వాళ్ళకి లేదు. స్తోత్రం హల్లెలూయా. చచ్చిపోతాడన్న దిగులు వాళ్ళకి లేదు, కొడతారన్న భయం వాళ్ళకి లేదు, ఏదో చేస్తారన్న చింత వాళ్ళకి లేదు. దేవుని కొరకు ఎదుర్కోవడానికి సిద్ధం. దాని కొరకే మేము రక్షణలోకి వచ్చాం. దాని కొరకే యేసయ్య నమ్ముకున్నాం. అసలు యేసయ్య నమ్ముకుంటే ఇన్ని శ్రమలు వస్తాయి నేను నమ్ముకున్నాం కాదు కొంతమంది చెప్తా ఉంటారు. బాప్తిసం తీసుకుంటే నిలవలేమని, బాప్తిసం తీసుకుంటే నిలబడలేమని, బాప్తిసం తీసుకుంటే శ్రమలు వస్తాయి అంటే అందుకే మేము బాప్తిసం తీసుకుంటున్నాం. దీర్ఘకాలానికి ఇంతే చూపిస్తాం భక్తి జీవితంలో. స్తోత్రం హల్లెలూయా. నేను చెప్తున్నాను జాగ్రత్తగా మాట గుర్తుపెట్టుకో. సంఘాన్ని హింసిస్తారు, ఇలా కూడుకోవటానికి కూడా ఉండదు. ఇంట్లో కూర్చున్నా కొడతారు, మొహం అంటుంది. అది ఇప్పుడు జరిగిందా, రేపు జరిగిందా, ఇంకో 10 సంవత్సరాలు జరిగింది, 20 సంవత్సరాలు జరిగింది తెలియదు. కొట్టేది మాత్రం, సంఘాన్ని హింసించేది మాత్రం కాదు. నువ్వు నిలబడితే అర్థమవుతావు. మరి నాకెందుకు ఈ కర్మ అని చెప్పేసి వదిలేసామనుకో, ఇలాంటి పిరికి వాళ్ళు సావచించిన వాళ్ళు వేసేకి అవసరం. శ్రమణ వచ్చినా కూడా ధైర్యంగా స్తోత్రం హల్లెలూయా. నేను ఎప్పుడో మాట చెప్తా, మన యేసయ్య ఎవరు? యోధా గోత్రపు సింహం అంట. ఆయన సింహం అయితే మనం ఎవరు? పిల్లులు. ఆయన సింహం అయితే మనం ఎవరు అండి? హల్లెలూయా. వాక్యం చెప్తుంది, సింహం అంటే ఎవరికి భయపడదా? టీవీగా ఉంటుందంటే ఏదొచ్చినా దాన్ని చూసి, దాని జూడు చూసి, దాని పంచాయతీ చూసి, దాని కాంట్రాక్ట్ చూసి ఎవడైనా భయపడదు. అది మాత్రం ఎవరికి భయపడదు. హల్లెలూయా. మాట చదువుతా చూపిస్తా. 31వ అధ్యాయం సామెతలు 29వ వచనం. 30-29 సామెతలు. డబ్బముగా నడిచినవి 3 కలవు, టీవీతో నడిచినవి 4 కలవు. అవి వెనుక ఎల్ల మృగములలో పరాక్రమం గలది, ఎవరికి భయపడి వెనుక గుర్తింపు కలిగి సింహం. స్తోత్రం హల్లెలూయా. కనపడింది వాక్యం మీకు 30-29. ఎవరికి భయపడదు అంటే సింహం. ఆయన యోధా గోత్రపు సింహం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్న మాట. ప్రభు పేరు నేను హెచ్చరిస్తున్నాను, జాగ్రత్త. శ్రమలు వస్తాయి, అయితే ఆ శ్రమలో కూడా నిలబడేవాడే దేవుని రాజ్యానికి వారసుడు. స్తోత్రం హల్లెలూయా. ఈ రోజు ఈ వాక్యం అయిపోయిన తర్వాత తీర్మానం తీసుకో. కొట్టిన వారు ఇంతవరకు అనుకున్నాను, శ్రమలు రాలే, నేను బాగానే ఉన్నాను అనుకున్నాను. ఇప్పుడు భాషగా దేవుడు మాట్లాడుతూ తీర్మానానికి వస్తాను. ఏంటో తీర్మానం అంటే, నన్ను కొట్టిన వారు, తిట్టిన, చంపిన నన్ను, నా కుటుంబం, నా బిడ్డలు అందరూ చంపేసిన, ఆఖరు నేను మిగిలిన. దేవుని దూషించను, దేవుని విడిచిపెట్టను, దూషించను. చచ్చిపోతే అవసరమైతే లేవాడు. ఆ జీవులు కలిగిన దేవుని మాత్రం నేను విడిచిపెట్టను. చావైనా బ్రతుకైనా, స్తోత్రం హల్లెలూయా, చావైనా బ్రతుకైనా ఆయనతోనే వెళ్తాను. దాని కొరకే నేను రక్షణ పొందాను. దాని కొరకే నేను నమ్ముకుని యేసయ్య నమ్ముకుంటే నేను చెబుతున్నాను, ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదం పక్కన పెట్టే. యేసయ్య నమ్ముకుంటే కొడతారు, యేసయ్య నమ్ముకుంటే హింసిస్తారు, యేసయ్య నమ్ముకుంటే శ్రమలు వస్తాయి. ఇదంతా కాదు. అవన్నీ వచ్చినా నువ్వు నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు నేను తప్పించవచ్చు, లేకపోతే వచ్చేది కాక చెప్పవచ్చు, ఏదో చేయవచ్చు.
హల్లెలూయా, హల్లెలూయా. అసలు మనం చేసేది జరుగుతున్న ఒక భక్తి కాదు తెలుసా మీకు? ఈరోజు ఇంత చక్కగా సలీడ్ సొంతలాగా కలవకుండా చక్కగా ముద్ద పెట్టున్నాం. కారణం ఏంటి? విలియం కేరీ లాంటి వాళ్ళు, మార్టిన్ లూథర్ లాంటి వాళ్ళు, చరిత్రలో అనేక మంది దైవజనులు హింసపడి శ్రమపడి వాళ్ళకి బిడ్డలు ఉన్నారు, భార్య ఉంది, కుటుంబ భారం ఉంది, వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని కొరకే బ్రతికేవారు. సమయంలో విలియం కేరీ గారు అబ్బాయి చనిపోయాడు. ఆయన బైబిల్ ముద్రిస్తున్నప్పుడు, ఆయన పని చేసుకుంటున్నప్పుడు, బైబిల్ చదువుకుని ధ్యానంలో ఉన్నప్పుడు చనిపోయాడు. విలియం కేరీ గారు చనిపోయి ఎక్కడ పాతి పెట్టాడు. పాతి పెట్టగానే ఇంట్లో ఉన్న పనివాడు పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమండి ఇదిగో అయ్యగారి ఇదిగో నిజంగా మరి మన యజమాని వారు పెద్ద పెద్ద కేకలేస్తుందండి అని చెప్పేసి. ఏమైందని చూస్తే విలియం కేరీ గారి భార్య మరి పిల్లోడు చనిపోయిన విధం ఏమైందంటే అమ్మాయి పిచ్చిది అయిపోయింది అనమాట. పిల్లోడు చనిపోయిన సంగతి తెలిసినప్పుడు ఆ పిచ్చిది అయిపోయింది. పిల్లోడు చనిపోయాడు, భార్య జీవితం పిచ్చిది అయిపోయింది. ఏం చేయాలి విలియం కేరీ? ఏం చేయాలి విలియం కేరీ? ఏం ప్రభువా ఇబ్బంది ఏంది, ఇది తలకాయ నొప్పిపోయింది, నా పిల్లోడు చనిపోయాడు, భార్య పిచ్చిది అయిపోయింది అని అడగలేదండి. అలాగే తన భార్యను అలాగే నుంచి ప్రార్థన చేస్తున్నారు. ఈ బైబిల్ని ముద్రించడానికి చాలా కష్టపడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. చేతిలో ఉన్న బైబిల్ ముద్రించాడంటే ఆయన చెమట ఆయన రక్తంలో చెమటగా మార్చి శ్రమలు పడ్డాడు. అనేక మంది ద్వారా నిందలు అనుభవించాడు. కుటుంబంలో ఉన్న పరిస్థితులు వచ్చి తలవేమని ఏమన్నా అసలు తింటానికి కూడా లేదు. అతను భారతదేశానికి వచ్చినప్పుడు భయంకరమైన వ్యాధులకు, భయంకరమైన బలహీనతలు అతను తాగిన దేనికి భయపడలేదు. హల్లెలూయా. దైవజన పురుషోత్తం చౌదరి గారు ఒడిశా నుంచి వైజాగ్ దాకా 3000 కిలోమీటర్లు నడుచుకుంటూ సువార్త చేశారు. నువ్వు ఏం సువార్త చేస్తున్నావు, ఏం దేవుని కొరకు నిలబడుతున్నాడు? అప్పుడున్న భక్తి ఇప్పుడు ఎందుకు అనుకోవట్లేదు? వాళ్ళ కాలంలో వాళ్ళ తరంలో జరిగిన ఆ దేవుని కార్యములు వాళ్ళు అప్పుడులోనే హింసపడ్డారు. ఇప్పుడు మనం హింసపడతామంటే వాళ్ళ త్యాగం. అదే నేను చెప్తున్నా, రాబోయే తరంలో హింసిస్తారు, గుర్తుపెట్టుకో. హింసించకుండా ఏమీ ఉండదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తైన చూసారు, షడ్రక్ మిషక్ అభివృద్ధిని చూసారు. తర్వాత ఇంకొక వ్యక్తిని చూపిస్తారు చూడండి. అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయంలో 10, 11, 12. అనేక దినములు అక్కడ ఉండగా అగబు అని ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడకట్టు తీసుకుని తన చేతులను కాళ్ళను కట్టుకుని యెరూషలేములోని యూదుల ఆ నడికట్టులో గల మనుషుల్ని ఇలాగా బంధించి అన్యజనుల చేతికి అప్పగింతులని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఈ మాట వినినప్పుడు మేము అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలుకొంటిమి గాని పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదనేలా నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు నీకు చూపిస్తున్నాను. ఆగమని ఒక ప్రవక్త, ఆగమని ప్రవక్త నీకు ఇంకోసారి ఎలా కనబడతాడంటే అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలో కనబడతాడు. వచ్చేసి ఈ విధంగా ప్రకటిస్తాడు. ఏమని? ప్రపంచం మొత్తం, దేశం మొత్తం కరువు రాబోతుందని ఈ ఆగమని ప్రవక్త కనిపిస్తాడు. తర్వాత మరలా 21వ అధ్యాయంలో మీకు కనిపిస్తాడు ఈ ప్రవక్త. వచ్చేసి అపొస్తలుల పౌలు దగ్గరికి వచ్చి అతను నడికట్టు తీసుకొని ఈ వ్యక్తిని, నడికట్టుగలిగిన వ్యక్తిని యెరూషలేములో బంధిస్తారు, ఇతను చంపేస్తారు అని మాట్లాడినప్పుడు, ఇతనికి శ్రమ కలిగిందని మాట్లాడినప్పుడు అతనితో పాటు తన శిష్యులు ఈ మాట విని దుఃఖపడుతున్నారట. పౌలు అంటున్నారు, మీరెందుకు దుఃఖపడుతున్నారు? ఎందుకు బాధపడుతున్నారు? ఒకటే స్టేట్మెంట్ వింటున్నారా? ఒకటే స్టేట్మెంట్, ప్రభువైన యేసు నామము నిమిత్తం నేను శ్రమపడుటకు చనిపోవటానికి సిద్ధం, చనిపోవటానికి సిద్ధం. వాడు కొడతాడని, వాడు చంపేస్తాడని నాకు భయం లేదు. మీరు ఏడుస్తున్నారు, అదే నా బాధ. మీరు ఏడ్చిన వెనకలాగదు, నేను చచ్చిపోవడానికి సిద్ధమే. మాట జాగ్రత్త అండర్లైన్ చేసుకోండి బైబిల్లో. చనిపోవట ప్రభువైన యేసు నామము నిమిత్తం చచ్చిపోవడానికి, శ్రమపడడానికి నేను సిద్ధం. ఈరోజు నువ్వు సిద్ధమా? మరి ఏమండి, సిద్ధమేనా? మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధపాటు ఉందా మీకు? ఏం పాస్టర్ గారు ఏదో ఆశీర్వాదం గురించి చెప్తారు, ఇది తన్నులు గుర్తునే చెప్తున్నారు.
స్తోత్రం. నేను జరగబోతుంది చెప్తున్నా, జరగబోయేది చెప్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. మేము కూడా వెళ్తున్నాం బొంబాయి ప్రాంతం వచ్చి వెళ్తున్నాం. మమ్మల్ని కూడా ఎక్కడో పెట్టుకోసారి పెట్టుకో తండ్రి తాగుతారు అంతా. ఎందుకంటే మేము ఇల్లు ప్రాంతాలు అంతా డ్రింకర్స్, అంత వ్యసన పనులు. మొహాటలు తనినా పక్కనే సముద్రం ఉన్న చోట ప్రాంతాలు కాదు, వాళ్ళు తన్నేసి ఆ సముద్రంలో పడేసి చేసేయలేదు. దేవుని కృపైతే బ్రతుకుతాం, లేకపోతే ఆ సముద్రంలో పడి కొట్టుకుపోవటం. ఏం చేస్తాం? ఈ పరిస్థితి నీకు గుర్తు ఏం చేస్తాం? మేమైతే తనిసుకోవడానికి సిద్ధమే. స్తోత్రం. హల్లెలూయా. ఆల్రెడీ ఆ బాధలు పడి ఉన్నాం. స్తోత్రం. ఏమండి నీకు నేను చెప్తున్నానండి, మేము ఆ స్థితిలో ఉన్నాం కాబట్టి ఇల్లు దేవుడు తీసుకున్నాం కాబట్టి చెప్తున్నాను. మీకు కొడితే తిరిగి కొట్టడాలు ఏమన్నా. ఆయన వదకు తెలిపెట్టిన గొర్రెలు మౌనంగా ఉన్నాడట. బొచ్చు కత్తిరించి వాడేట గొర్రె మౌనంగా ఉన్నట్టు ఆయన అన్యాయపు తీర్పు పొంది మౌనంగా ఉన్నాడట. ప్రభు పేరిట మిమ్మల్ని నేను మనవి చేస్తున్నాను. మిమ్మల్ని కొట్టినా తిట్టినా నేను దూషించొద్దేవాడిని, దూషించొద్దు. అట్లా చెప్పేసి వాడేసే ప్రశ్నకు ప్రత్యుత్తరం చెప్పకుండా వెళ్ళిపోకండి. వాడు ఏదైనా చెప్పాడనుకో, వాడికి డౌట్ ఉందనుకో, వాడు లోపల వాడు మొత్తం అనుకో, మీ బైబిల్ అర్థం తింటుందనుకో, నీకు తెలిసిన జ్ఞానంతో దేవుని ఆత్మ సహాయంతో వాడికి చెప్పు. మా దేవుడు ఎట్టాడు అని చెప్పేసి వాడి మీద పడుతుంది. ఎందుకంటే మూర్ఖుడు కదా, మూర్ఖుడు ఏం చేస్తాడు? ప్రత్యుత్తరం చెప్పలేక చేతగా ఏం చేస్తాడు? తప్పదు పెట్టుకుంటాడు. జ్ఞానవంతుడు పక్కకి వెళ్ళిపోతాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అటే చెప్పేసి మౌనంగా వాడు ఏదో అడిగినప్పుడు చెప్పకుండా బైబిల్లో చెప్పకుండా పక్కకు రావద్దు. అప్పుడేమవుతుంది? నువ్వు దేవుని నామమున మహిమపరిచినట్టు కాదు. షడ్రక్ మేషకులు అబిద్దులో చంపేస్తాం అనగానే విగ్రహాన్ని మొహంగా మనం మొక్కారా? నెబుకద్నెజరు సమాధానం చెప్పు. ఏం చేస్తావు? అప్పుడు వాళ్ళ పరిస్థితి లేదు. నువ్వు కూడా సమాధానం మీకు చెప్పు. ఏం చేసుకుని అనకాక నువ్వేం చేస్తావు అంటే వాళ్ళు అడిగినప్పుడు సమాధానం చెప్పు. లేకపోతే వాడు జ్ఞానవంతుడు అనుకుంటాడు, లేకపోతే వాడు దేవతను గొప్పవాడని చెప్పి అనుకుంటాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు చనిపోవటానికి కూడా క్రీస్తు పరిస్థితి. అందుకే ఒకటే స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వారు కొత్త నిబంధన కనబడరు. నా మట్టుకు బ్రతుకుని క్రీస్తే చెప్పాలి. నా బ్రతుకుని క్రీస్తే చావైతే చచ్చిపోతే లాభమా? ఏమండి? చచ్చిపోతే లాభం. ఎవరికి లాభం? అసలు చచ్చిపోతున్న లాభం ఏంటండి? నా మట్టుకు బ్రతుకుని క్రీస్తే చావైతే లాభం. వాడు నన్ను చంపుతాడా? వాడు చంపుతాడని నాకు దిగలేదు, మీరు ఏడుతున్నారు, అందుకే నాకు దిగు. అదే పౌలు చెప్తున్నాడు. నువ్వు ఏడవద్దు, మీరు ఏడవద్దు. నేను అందుకని నియమించబడ్డాను. స్తోత్రం. హల్లెలూయా. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయంలో ఏమండి అననీయ అని ఒక అతను పంపిస్తారు అక్కడికి. అందుకు అతను నా నామం ఎంతో అవమానాలు, నిందలు, హింసలు ఇదిగో అనిపించడానికి అతను నేను ఏర్పరచుకునే సాధనం అని దేవుడు మాట్లాడుతాడు ఆ ప్రవక్తతో. హల్లెలూయా. ఆ పాయింట్ ఏంటంటే ఈరోజు జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? ఏదో భౌతికమైన ఆశీర్వాదాలు వస్తాయన్నా, లేకపోతే ఆయన నమ్ముకుని నిత్య జీవనం తీసుకెళ్తాడన్నా? ఈ గాపులో ఆయన నమ్ముకున్నాను కదా, నా పితరులు అనేక మంది అనేక శ్రమలు పడ్డారు, నేను కూడా పడినా పర్వాలేదు, చచ్చినా పర్వాలేదు, చంపినా పర్వాలేదు. ఆయన జీవన కలిగిన దేవుడు, నిజమైన దేవుడు. అందుకే ఆయన నమ్ముకున్నాను. శ్రమలు వస్తాయి అన్న దిగులు చింత నాకు లేదు, అందుకే నమ్ముకున్నాను. అని నువ్వు నమ్ముకున్నారా? లేకపోతే వేరే విషయాలు మీరు నమ్ముకున్నారా? ఒకవేళ వేరే విషయాలు వచ్చి మీరు నమ్ముకున్నాను ఏం చెప్తున్నానో గమనించండి. ఈ భౌతికమైన ఆశీర్వాదం కాసేపు పక్కన పెడితే శ్రమలు ఖాయం, ఇబ్బందులు ఖాయం, అవమానాలు ఖాయం, కొట్టడం కూడా ఖాయం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పే కదా, హిట్లర్ అనే వాడికి కొంచెం కూడా జాలి లేదు. చిన్న పిల్లలు అంత పిల్లలు కూడా చంపేశారు. ఎందుకని ఆయన అనేక విషయాలు వేసిపోయిస్తూ వారు మాదిరిగా ఉన్నాడు. ఒకటి, ఆయన నన్ను నమ్ముకుంటే మీరు డూప్లెస్ బిల్డింగ్లో కడతారు అని ఎక్కడ వాక్యం చెప్పాడు. నన్ను నమ్ముకుంటే మీకు అప్పులు పోతాయని చెప్పాడు ఎక్కడైనా? చెప్పాడా? చెప్పాడు ఆయన. నన్ను నమ్ముకుంటే మీరు హింసపడతారు. స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్తలో రండి, ఆ వాక్యం చూపిస్తాను. మత్తయి సువార్త అర్థమవుతున్న వాక్యం మీకు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.
వచ్చేది. స్తోత్రం, హల్లెలూయా. కొండ మీద ప్రసంగం వేసే మాట చెప్తున్నాడు. కొండ మీద ప్రసంగం వేసే మాట చెప్తున్నాడు. ఆ నిమిత్తం జనులు హింసిస్తారు. ఇది అందించే స్టేట్మెంట్. కొత్త ఆయన రాగానే మొదటి ప్రసంగం చేశాడు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసిస్తాడు అని అన్న అక్కడ. నన్ను నమ్ముకొని ఇల్లు మీద తిరిగి ఎట్టేయండి. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు పోతే అయిపోతాయి అని చెప్పడా. నా నిమిత్తం మిమ్మల్ని హింసిస్తాడు. దానికి ఇష్టమైతే కదా, దానికి ఇష్టమైతే కదా, హల్లెలూయా. దానికి ఇష్టమైతే కదండి, దానికి ఇష్టమైతే నమ్ముకోవాలి. ఈరోజు నుంచి ఒక స్టేట్మెంట్, ఒక తీర్మానం తీసుకుని ఈరోజు బెంగళూరు ప్రాంతంలో, ఈ ప్రాంతంలో నీకు ఏ సమస్య ఎదురైపోవచ్చు అంతవరకు అయితే రాబోతున్న రోజుల్లో ఆ ఇబ్బందులు రాబోతుంది. ఎందుకంటే మనకేం ఎలా ఉంది ఏం తెలియదు, తెలుసా లేదు. మా ఆయన ఇచ్చారో ఉండి పెట్టిన అయిపోయింది, మా ఆవిడ ఉండి పెట్టిందా తిన్నానా అయిపోయిందా, నేను నా పిల్లలు స్కూల్కి వెళ్ళారు మంచిగా చదువు చదివినా అయిపోయిందా, అంతే. ఏం జరుగుతుంది? ఖచ్చితంగా నా హింసిస్తున్నాను. అది నీ దాకా రావట్లేదు, సంతోషించొద్దు దయచేసి. నేను ఒకటి సంతోషించొద్దు, నీకు దుఃఖం రావాలి. ఎందుకు రావాలి దుఃఖం? ఎందుకు రావాలి దుఃఖం? నీ సహోదరులు హింసింపబడుతున్నారు, అది నీ దాకా వచ్చింది. జాగ్రత్త పడాలి. ప్రభు మరొకసారి నేను హెచ్చరిస్తాను. స్తోత్రం, హల్లెలూయా. అడుగుతారండి డైరెక్ట్ ముఖాన్ని వచ్చి డైరెక్ట్గా వచ్చి కళ్ళ మట్టుకుని వచ్చి అడుగుతారు. జై శ్రీరామ్ అనకపోతే పడతాం అనే నినాదాన్ని తీసుకొచ్చి రావాలని ఇప్పుడు కూడా తీసుకురాబోతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. మొహమాటం లేదు, మొహమాటం లేదు ఏమండి, మొహమాటం లేదు. నేను చెప్తుంది ఎంత హింసిస్తారంటే ఈ భారతదేశంలో ఉన్న క్రైస్తవుని దారుణమైన హింసలకు గురవుతారు, దారుణమైన హింసలు. నేను చెప్తున్నాను, ఇలా కూడుకోవటానికి మీకు ఉండదు. మీ అయ్యగారి దగ్గరికి వచ్చి అన్న దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకునే రోజులు ఇక ఉండవు. మీ ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకోవాలా. పాట పాడితే బుస్స బయటకు వచ్చిందా ఇంట్లోకి తిరగబడతారు. చెప్తున్నాను, ఆ రోజులు రాబోతుంది. వినపడుతున్నారో? జీవితం సాఫీగా కొనసాగించబడుతుందిలే. అయిపోతుంది, వెళ్తున్నాము, మందిరాలు పోతున్నాం అని అనుకుంటున్నది చేసుకుంటాం. మాట గుర్తుపెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నిమిత్తం మీరు హింసలైన శ్రమలైన పొందుకోవడానికి సిద్ధంగా ఉండే లక్ష్యంలోకి వచ్చారా? ఇది నా పాయింట్ ఈరోజు, నా అంశం. క్రీస్తు నిమిత్తం శ్రమలు తెలుసుకునే యేసై నమ్ముకున్నారా? ఇది నా పాయింట్ ఈరోజు. మిమ్మల్ని పడతారు, హింసిస్తారు. ఎవరంటాడు? నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసిస్తారు. అయితే మీరు ధన్యులు, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికంగా వచ్చింది. ఈరోజు ఒక తీర్మానంలో ఉన్నాడు ప్రతి ఒక్కరు. ఎవరి మమ్మల్ని హింసించిన గందలో వేసిన అవమానం వేసిన కొట్టినా మాకు దిగులు లేదు, కొట్టినా మాకు దిగులు లేదు. ప్రభువా సావనైనా చదువుతాను కానీ నేను మాత్రం అభిగ్రహాలు సావనైనా చదువుతాను కానీ ఆ నామాన్ని మా నోటితో వచ్చును. చావనైనా చదువుతాను కానీ వాడి కాళ్ళు మాత్రం పట్టుకుని ఆ చెడ్డ చూసాకు. నువ్వు ఉంటే ఏం చేసేదాన్ని? అక్కడ ఏం చేసేవాళ్ళు అమ్మ మీరుంటే? చెడ్డ స్థానంలో ఒకసారి ఊహించుకోండి. నేను ఒకటి చెప్తాను, ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు ఆ కాలంలో మీరు వెళ్ళిపోవాలి. అక్కడ వాళ్ళు ఎలా హింసపడ్డారు అని వాళ్ళు ఏం చేయాలా? థింక్ చేయాలి, ఆలోచించాలి. మనం ఎడ చదువుతాం బైబిల్? ఈ కర్మేంద్ర, ఈ సావేంద్ర ఎడ చదువుతాం బైబిల్? స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు రా బాబు, పాస్టర్ గారు చెప్పారు కదా అందుకే చదువుతున్నాం బైబిల్ అని చదువుతారు కొంతమంది. ఆ చరిత్రను చదువుతున్నప్పుడు ఆలోచించుకోవాలి, ఎలా హింసపడ్డారు నా పితరులు అని. ఆ రోజులోకి వెళ్ళిపోవాలి. ఆత్మదేవుడిని అలా నడిపిస్తాడు. ఆలోచనకి వచ్చేదా మా పితరులకు హింసపడ్డారు, రేపు నా దాకా రావా, నేను కూడా అలా బలంగా నిలబడాలా, నేను కూడా దేవుడికి హింసపడాలా, శ్రమపడాలా అనే ఒక ఆలోచనకి మీరు వచ్చేసారు. వస్తారా మరి? వస్తారా మరి? క్రీస్తు నిమిత్తం ఎవరైతే హింసను భరిస్తాడో వాడు పరలోక రాజ్యం ఉన్నాడు. నాకు తెలిసి ఒక దేవజనుడు చెప్పాడు, ఈ 100 సంవత్సరాలు దేవుడు రావచ్చు అని చెప్పాడు. ఈ 100 సంవత్సరాలు రాబోతున్న 100 సంవత్సరాలు ఈ 21 ఎవరి ఒక శతాబ్దం పూర్తయ్యేలోపు దేవుడు రావచ్చు. ఎవడైనా ఈ వైరస్ నాపగలుగుతున్నాడు? ఎవరు అవుతున్నారు? ఎవడా? ఆయన కళలు చేసుకుంటే స్తోత్రం, హల్లెలూయా. మళ్ళా 2 నెలలకు 4 నెలలకు మళ్ళా మంత్రాలు వేయబడదు, మళ్ళా పడుతుంది, మళ్ళా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు దేవుడికి సంబంధిస్తున్నాడు అంటే నేను సిద్ధపడమని. ఆ రాబోతున్న ఉపద్రవముల నుంచి వాటిని ఎదుర్కోవటానికి, నిన్ను హింసించే ఒక పరిస్థితులు రాబోతున్నాయి, వాటిని ఎదుర్కోవటానికి నువ్వు ప్రార్థనా పూర్వకంగా నీ గదిలో ఏం చేయాలి? పోరాడాలా. దాని ఏం చేశాడు? సింహాసనం కూర్చొని
అని యేసునామములో కూర్చొని ఉపవాసం ఉన్నాడంట. వాటికి ఉపవాసం రాత్రంతా. స్తోత్రం హల్లెలూయా. వాటికి కూడా ఉపవాసం అంటే అక్కడ కూర్చొని నేను సైలెంట్ కూర్చున్నాడు. దాని సైలెంట్ కూర్చున్నాడు. అంటే నా ముందు భయంకరమైన పరిస్థితి చచ్చిపోతాడు. అయితే అసలు పోరాడుతున్నాడు ప్రార్థన. స్తోత్రం హల్లెలూయా. నేను కూడా ఈ సమయం మీకు ఎందుకంటే ప్రార్థనలో పోరాడడానికి మీరు ఎవడైనా కొట్టడానికి రేపు తిరుగుడు శ్రమలు వస్తున్నాయి, వాటన్నింటినీ ఎదుర్కోవడానికి మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. మీ కుటుంబంలో కుటుంబంలో కూర్చొని భార్య, మీ భర్త, మీ బిడ్డలు అందరూ కూర్చొని చదువులతో ప్రార్థన. అయ్యా రాబోతున్న రోజుల్లో శ్రమలు వస్తాయని దైవజనులు గారు మాట్లాడు. అయితే ఆ శ్రమలు వచ్చిన రోజున నేను నా బిడ్డలను కోల్పోయినా, నా భార్యను కోల్పోయినా, నా భర్తను కోల్పోయినా, అయ్యా ఎవరిని కోల్పోయి నిన్ను విడవకూడదు, నిన్ను దూషించకూడదు. ఆయన నేను చచ్చిపోయినా నేను నామానికి అవమానకరంగా ఉండకూడదు. స్తోత్రం హల్లెలూయా. ఆఖరి నేను ఒక్కనే మిగిలినా, నా కుటుంబాన్ని అందరం చంపేసి నేను ఒక్కనే మిగిలిచ్చిన నీ కొరకు నేను నిలబడుతున్నాను. ఎవరు కోల్పోయి ఎవరున్నా లేకపోయినా నువ్వు నాకు గుర్తించాలి. నీ నామాన్ని మాత్రం అయ్యా వేరే నామాన్ని నేను ఉచ్చరించను. వాళ్ళ కాళ్ళు పట్టుకోను, వద్దు నాకు ఈ బ్రతుకు. స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. నేను అందుకే అంటే భక్తి అనేది వారికి లేదు. మీరు అనుకుంటారు వ్యవస్థ ఆవులకి అతి కష్టాలు సేవకులు అంటారు, మమ్మల్ని ఏమన్నారు విశ్వాసంగా అనుకుంటున్నారు. కొంతమంది అనుకుంటారు. సో కొంతమంది ఇలాగే అంటారు, పాస్టర్ గారే పడతారండి, నాకేం కన్నా ఐడియా కూడా అట్లుందంటే మొత్తం మనకు పాస్టర్ గారు చదవబెట్టేవాడు. ఆయన పాటలు గొర్రెలు కూడా చెదిరిపోతాయి కదా, చెదిరిపోతాయి లేదా? ఒక సాగు కూడా పడిపోతే, ఒక సాగు కూడా భయపడితే విశ్వాసం ఇంకేం పడవస్తాడు. అది వాళ్ళ ప్లాన్. స్తోత్రం హల్లెలూయా. అసలు మందిరాలు పడగొడితే సాగులు కొడితే లేఖనికి వెళ్తారు. మిమ్మల్ని ఏం చేయరు, ప్రజలు సాగులకే. అయితే నేను అంటున్నాను, మా దాకా వచ్చింది మీ దాకా రాకుండా ఉండిద్దా? రాకుండా ఉండిద్దా? తన్నేళ్ళే మా సేవకండి, తన్నేళ్ళే పెద్ద రీతి మొత్తుల్లో పెద్ద అక్కడ తీర్మా స్టేట్మెంట్లు చేశాడు. ఈరోజు తన్నేసుకున్నాడు. అట్లానే ఉండాలి మా పాస్టర్ గారికి. ఆయన కొంతమంది అనుకుంటా ఉంటారు. స్తోత్రం. ఎందుకు ఒకటే మాట్లాడు, ప్రార్థన ఎంతసేపు చేస్తుంది. ఈ సమయంలో లాక్డౌన్ మళ్ళా పడితే ఒక పడపోయింది ఖచ్చితం. మళ్ళా తీవ్ర వ్యాప్తి చెందింది. సెకండ్ థర్డ్ మళ్ళా పరిస్థితులు ఏం చేస్తాం? మీ కుటుంబంతో సిద్ధపాటు కలిగి ఉండండి. స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు నా మాట? అర్థమవుతుందా వాక్యం మీకు? యేసయ్యను ఎందుకు నమ్ముకున్నావు? సమస్తని తెలిసి నమ్ముకున్నావా? లేకపోతే ఆయన ఏదో ఇస్తారని తెలిసి నమ్ముకున్నావా? ఈరోజు చెప్తాను, యేసయ్యను నమ్ముకుంటే నేను ఎక్కడికి ఒకటే మాట చెప్తా, యేసయ్యను నమ్ముకుంటే ఆశీర్వాదం ఇస్తారు. ఈ మాట పక్కన చూస్తే యేసయ్యను నమ్ముకుంటే శ్రమలు అనుభవించాను. అయితే సిద్ధమా? అయితే నేను లక్ష్యం కదా. ఆయన కూడా తీసుకుంటాను, ఆయన వాళ్ళు తీసుకోవద్దు. ఒక ఉత్సాహంగా కొంతమంది తీసుకుంటారు, వాళ్ళు కూడా తీసుకుంటారని లేదు బహుమానమైనట్టు. స్తోత్రం హల్లెలూయా. అక్కడ కేక్ అయినా తీరు కూడా తీసుకుంటాడు. ఏంటి సామాన్యంగా ఉందా రక్షణ అంటే? మాటలు చెప్పడం తెలియక నేనైనా ఎవరైనా సరే వాక్యం చెప్తాను. చెప్పిన వాక్యం కొట్ట శ్రమలు వచ్చినప్పుడు నేను నిలబడకపోతే, నేనే పడిపోతే అందుకే నన్ను నేను సిద్ధపరచుకోవాలి ప్రార్థన. స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. మీరు కూడా ఈ సమయంలో ఒకవేళ లాక్డౌన్ పడితే కనుక మీ కుటుంబంలో కూర్చొని రాబోతున్న శ్రమను ఎదుర్కొనే శక్తి ప్రభువా నాకు ఈ ప్రభువే బలంగా చేతులెత్తి ప్రార్థించండి. హింసించిన, కొట్టిన, చంపిన, నరికిన ఆ నామాన్ని వదిలిపోం. నీ కొరకు చచ్చిపోవడానికి బెంగళూరు ప్రాంతంలో, ఈ కర్ణాటక ప్రాంతంలో, ఈ సత్తులో, ఈ వీధులు మీరు సిద్ధం చచ్చిపోవడానికి సిద్ధం. నువ్వు చచ్చిపోతావు అన్న వాళ్ళు మాత్రం స్తోత్రం చెప్పండి. దేవుడి కొరకు మేము చచ్చిపోతాం, చంపిన అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. దేవుడి కొరకు మేము ఎన్ని హింసైనా ఈ కర్ణాటక ప్రాంతంలో అనుభవించడానికి సిద్ధం అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఆఖరికి నా భార్యను, నా భర్త, నా బిడ్డను కోల్పోయి నేను ఒక్కనే మిగిలి ఉన్నా, నిన్ను దూషించుకున్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. వాడి ఇంట్లోకి దూరి తల్లినా నిన్ను నేను విడిచిపెట్టను, మేము విడిచిపెట్టాం అన్నవాళ్ళ స్తోత్రం చెప్పండి. మంచి సంపట్ల హల్లెలూయా. హల్లెలూయా. నోరు లేకపోవట్లేదు కొంతమందికి. హల్లెలూయా. హల్లెలూయా. పడతారు, పట్టకుండా ఏమంటారు. అందుకే అట్లా మా దాకా వచ్చింది, మీ దాకా రాదు అని అంటుంది. దేవుణ్ణి వదిలేసి ఈ నామం నా పొద్దు అని పక్కకి వెళ్ళిపోయి అనుకో,
అయితే నువ్వు చేయి నరకానికి స్తోత్రం. హల్లెలూయా. భక్తులు వారు చేసిన ప్రార్థన, వారు పడిన హింసలు, ఎవడు శ్రమ పడకుండా సంఘాన్ని కట్టలేదు, ఎవడు శ్రమ పడకుండా చరిత్రలో నిలబడలేదు, ఎవడు శ్రమ పడకుండా హింస పడకుండా యేసయ్యను నమ్ముకోవాలి. మరి చెప్పట్లేదు, వారు చెప్తున్నారా? ఈరోజు నేను చెప్తున్నా, దైవజనులు చెప్తున్నా, మేమందరం శ్రమల గుండా ప్రయాణిస్తున్నాం, దేవుని కొరకు అవమానాలు భరిస్తున్నాం. తనకి మాట చెప్తాను, పన్నవాడు ఎందుకు చెప్తాడు? స్తోత్రం. హల్లెలూయా. ఒకటే గుర్తుపెట్టుకో, ఎంత అంటున్నాడు, చచ్చిన రాజా నీతోనే షడ్రక్ మేషక్ అబేద్నెగో అంటున్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా పర్వాలేదు. దానియేలు అంటున్నారు, కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. పౌలు ఆగమన జరిగిన పౌలు గురించి, యెరూషలేములో శ్రమ వస్తుందని తెలుసు, అయినా సరే మీరు ఏడవద్దు, మీరు ఏడుస్తున్నందుకే నా బాధ, నేను చెప్తానని బాధ కాదు నాకు. ఆయన చచ్చిన యేసు నామం కొరకు చనిపోవటానికి, శ్రమ పడటానికి సిద్ధం. దానికి సిద్ధపడి వచ్చింది ఈ లక్ష్యంలోకి. వాడు చంపేదేంటి, వాడు కొట్టేది కొట్టనే, నా యేసయ్యనే కొట్టారు, నా యేసయ్యనే హింసించారు. మాట్లాడుతూనే ఉండగా యేసయ్య మొహం మీద గుద్దేది అంటావు. ఇప్పుడు కొట్టి, ఇప్పుడు ప్రవచించు, ఎవరో నేను కొట్టిందని అని వాక్యం ఉంది. యేసు ప్రవచించు, ఇప్పుడు ఎవరు నేను కొట్టారు అని అభితాలు చేశారు. ఆ సర్వోన్నతుడికి ఎంత శ్రమ వచ్చినప్పుడు ఆయన బిడ్డలమైన మనకి శ్రమ రావాలంటారు. ఆయనకి ఆయన శ్రమ కొట్టి చెప్పు, ప్రవచించు. ఆయన సొగసైనను స్వరూపమైనను ఎంత అందగాడు అని చేస్తాయా, ఎంత అందగాడు. అంత అందగాడికి ఆ గాయ వాక్యం చూడండి, సొగసైనను స్వరూపమైన లేదా ఎంతగా కొట్టారు, కమిలిపోయింది అంతా. ఆయనను ఒక్క ఎముక కూడా అయితే మనం కొడితే ఎముకలు ఎరిగితే తలకాయలు పంపుతాయి. కానీ స్తోత్రం. హల్లెలూయా. హింసలు వస్తాయండి. నేను అందుకే అంటున్నాను, పగటికాల సమయంలో ఈ పెనియల్ డిస్ట్రిక్ట్స్లో దేవునితో మాట్లాడుతుంది, ప్రభు కొరకు హింసలు పడటానికి సిద్ధమా, యేసయ్యని ఎందుకు నమ్ముకున్నాం అనేది నా ప్రశ్న. ఈరోజు దేని కొరకు వచ్చింది ఈ విషయంలో? తెలిసే వచ్చావా? ఒకవేళ తెలియక వచ్చినట్లయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హింసలు మీరు పడాలా, శ్రమలు అనుభవించాలా, దానికి సిద్ధమైతేనే రేపు నుంచి పడడానికి రండి. లేకపోతే ఇంటికాడ కూర్చొని ఇంటికాడ కూర్చొని చక్కగా మంచిగా ఏమి తిందామా, ఏమి తాగుదాం, నా ప్రాణమా సుఖించము, సంతోషించము, మంచం మీద డబ్బటేసుకుని పడుకున్నాము, అటు ఇటు మంచం మీద డబ్బట అయిపోయేదాకా, మంచం పైకి పోయేదాకా తిరుగుము, తాగుము, ఇటు నేను చెప్తున్నా. రేపు నుంచి మందిరానికి వచ్చే విధానం మీకుంటే ఒకటే స్టెప్ తీసుకో. చనిపోయినా పర్వాలేదు, నేను దేవుడు కొరకు ఎలా పడతాను అన్నవాళ్ళు రేపు నుంచి మందిరం అంటాడు. బాబు ఈరోజు ఎట్టు మాట్లాడాడు దేవుడు, ఈ శ్రమలో మాకు వద్దు కానీ మేము మా భజన మేము చేసుకుంటాం, మేము పక్కన పోతాం అన్న వాళ్ళ ఇంటికి ఆగిపోయింది. ఏమైనా ఇబ్బంది? స్తోత్రం. హల్లెలూయా. వేస్ట్ ఫెయిల్ ఎంతమంది ఉన్నా అవసరం, వేస్ట్ ఫెయిల్ దేవునికి అవసరం లేదు. గింజ కావాలా ఏమంటే, బలమైన గింజ పొట్టు అవసరం లేదు దానికి. నువ్వు పొట్టుని అంటాడో గింజలు అంటాడో నీకు మనసుకు తెలుసు. కానీ నువ్వు పొట్టువా గింజవా అంటే అందరూ అంటే మేము గింజలమేనండి, విత్తనాలమేనండి, మేము విత్తనాలమే. దేవుడు కొన్ని నిలబడతామండి. అచ్చా మనం వచ్చినప్పుడు నిలబడతావా? పొట్టొద్దు, మాకు పొట్టు కావాలా ఏమండి? పొట్టు ఏమో దగ్గర మనకు వచ్చింది, పొయ్యిలో వేసుకోవచ్చండి. అక్కడ గాలి రోడ్లు నిలబడతాను. పొట్టు ఎందుకు మాకు? సంఘంలో స్థిరంగా నిలబడేవాడు కాదు. సంఘంలో దేవుడి కొరకు అవమానాలు నిందలు భరించడానికి ఒక్కడున్న చాలు. ఆ ఒక్కని బట్టి సావుతమైన మాకు దేవుడు ఒక మంచి ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. ఇన్ని మొక్కలలో మనం కూడా అనిమాలని ఫలం లేని చెట్టులాగా ఉన్నామని భక్తి జీవితంలో. ఈరోజు ఈ పెళ్లి సంఘంలో ప్రతి ఒక్కటి చెప్తారు, రేపటి నుంచి మందిరానికి ఉపవాస ప్రార్థనలో ఇంకెన్ని రోజులు ఉన్నాయా? 2 రోజులు ఉన్నాయా? 2 రోజుల్లో వస్తావు, తర్వాత ఆదివారం వస్తావు, ప్రత్యేకమైన కూడికలకు వస్తావు. వచ్చే ముందు ఈ మాట గుర్తుపెట్టుకో, దేవుడి కొరకు కర్ణాటక, బెంగళూరు ప్రాంతంలో నన్ను కొట్టినా పర్వాలేదు, నేను మందిరానికి వెళ్తా, నిలబడతాను. శ్రమలు వస్తే సావకూడదు, దేవుడు నాతో మాట్లాడాడు, అయినా పర్వాలేదు వెళ్తాను అనే ఉండదండి. ఈ కర్మ నాకెందుకు కర్మ ఇంటికాడ అయిపోయింది, ఇబ్బంది. హల్లెలూయా. హల్లెలూయా. తీర్మానం చేసుకుంటారా? మరి తీర్మానం చేసుకుంటారా లేదా? ఆ తీర్మానం ఉండాలి. చెప్పగలగాల. యేసయ్యని నేను నమ్ముకున్నాను, ఆయన విడిచిపెడతాను. చావైనా బ్రతుకైనా, చావైనా బ్రతుకైనా నీ కొరకే
దేవా నీ సాక్షిగా ఇలా జీవింతునయ్యా. ఆయన కొరకు జీవించగలుగుతావు, నువ్వు జీవిస్తావు కదా. ఇప్పుడు దాకా నువ్వు చేసిన భక్తి ఒక ఎత్తు అయితే ఈ రోజు నుంచి మొదలుకొని నేను చేయబోతే భక్తి ఆ విధంగా ఉండాలి. నా మాటలు అర్థమైనా మీకు? మరలా చెప్పాలి. హల్లెలూయా. ఇత్తాయి రాజుతో పాటు వెళ్తే చనిపోతాడు సంగతి తెలుసు, ఆయన వదిలిపెట్టలా. పౌలు యెరూషలేముకి వెళ్తే శ్రమలు వస్తాయని తెలుసు, చచ్చిపోతాడు, ఆయన వెళ్ళాడు. షడ్రకు మిషకు అబేద్నెగో చనిపోతారని తెలుసు, అయినా వారి భక్తిని విడిచిపెట్టలా. దానియేలు కూడా అంతే. ఈరోజు నీ సంగతి ఏంటి? వాళ్ళందరూ తెలియక నమ్ముకున్నారు, తెలిసి నమ్ముకున్నారు దేవుణ్ణి. చెప్పండి, తెలిసి నమ్ముకున్నారు, తెలియక నమ్ముకున్నారు. నీకు ఇలాగ అమాయకత్వంగా నమ్ముకున్నారు వాళ్ళే దేవుని కొరకు వాళ్ళందరూ హింసింపబడ్డారండి. ఒక దైవజనుడు అయితే 3 సంవత్సరాలు ఒంటి మీద వస్త్రం లేకుండా దేవుని కొరకు తిరుగుతూ స్వార్థ ప్రకటించాడు. ఎవరా స్వార్థుడు? ఎవరా దైవజనుడు? యెషయా ప్రవచన గ్రంథంలో ఆఖరి మాట చదువుకున్నాం. యెషయా ప్రవచన గ్రంథం 20వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుతాం. యెషయా ప్రవచన గ్రంథం 20వ అధ్యాయం 1, 2, 3 వచనాలు ఆఖరి అష్షూరు రాజైన సర్గోను తర్తానును పంపగా అతడు అష్డోదునకు వచ్చిన సంవత్సరమున అష్డోదీయులతో యుద్ధం చేసి వారిని పట్టుకొనెను. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి నీ నడుము మీది గోనె పట్ట విప్పి నీ పాదముల నుండి జోలు తీసివేయము. అతడు అలాగు చేసి దిగంబరి అయి జోలు లేకయే నడుచుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చి కూషును గూర్చి సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారం. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రజల కొరకు 3 సంవత్సరములు ఒంటి మీద వస్త్రం లేకుండా దిగంబరిగా తిరిగి సువార్త ప్రకటించాడు. దేవుని కొరకు సిగ్గు శరం అన్ని వదిలేసేసారు. హల్లెలూయా. సిగ్గున్నవాడు రోషం ఉన్నవాడు సేవకుడు అవ్వలేడు. అర్థమవుతుందా? సిగ్గున్నవాడు రోషం ఉన్నవాడు సేవకుడు అవ్వడు. ఈ రోషము దేంట్లో కావాలి తెలుసా? సంఘాన్ని కట్టాలి, ఆత్మ సంపాదించిన రోషం, ఆత్మ సంబంధమైన రోషం ఉన్నారు సేవకుడికి. వాడెవడో కొడతాడని, వాడెవడో తంటాడని, వాక్యం చెప్పాలని సిగ్గు. ఎవడు ఎదురు వాడు వచ్చి మనం ఎదురు కొడితే మనం కొట్టాలని ఈ రోషం మనకు ఉంటుంది. ఈ రోషం ఎక్కడ పనికిరాదు. యేసుప్రభు తన్నాడు ఎవరిని అంతంటే ఉండన్నా రమాసాన సామ్రాజ్య సైనికులు తన వాళ్ళు తన్నినప్పుడు తన్నాడా ఎవరినైనా తిరిగి కొట్టాడా, కాలు లేపాడా, దూషించాడా, నీకులాగా నాకులాగా పనికి మన మాట అన్నాడా? అలా మౌనంగా ఉన్నాడు. ఈ ప్రభుత్వం చూడండి, ఈ మాట చూపిస్తాను. దేవుని కొరకు 3 సంవత్సరాలు దిగంబరి. మీరు ప్రతి చరిత్ర బైబిల్లో చదువుకోండి. హింస పడకుండా ఎవడో లేడు. దేవుని కొరకు త్యాగపూరితమైన జీవితాన్ని జీవించిన వారు ప్రతి ఒక్కరు. హల్లెలూయా. దేవుని కొరకు తమ శరీరాన్ని నలగొట్టుకున్నారు. దేవుని కొరకు వారు తమ అవయవాన్ని పాడు చేస్తున్నారు. ఏమంటే యేసయ్య గారు తన ఆఖరి స్థితిలో కూడా ఏమంటే మోహన్ సి లాజరస్ గారు ఆయన 80 లక్షలు ఆపరేషన్ చేయించుకోమని పంపిస్తే సింగపూర్కి వెళ్ళి ఆ డబ్బులు ఏం చేశారంటే ఒంగోలులో ఒక మందిరం కొండాలి, ఆ డబ్బులు ఇచ్చారు. స్తోత్రం. హల్లెలూయా. 80 లక్షలు ఆయన దైవజనుడు ఇస్తే ఆపరేషన్ చేయించుకోమని ఆ డబ్బుల్ని దైవజనుడైన రాజన్న గారు అప్పుడు అక్కడ చేస్తున్నారు, అక్కడ సేవకుడిగా ఫోన్ చేసి వెళ్ళి మందిరం కొను అని చెప్పి స్థలానికి డబ్బులు ఇచ్చి పంపించాడు. ఆపరేషన్ ఒక చివరి వరకు ఒక్క వైద్యుడి దగ్గరికి కూడా స్తోత్రం. హల్లెలూయా. అని దేవుని కొరకు ఏమైనా ఆయన సంపూర్ణంగా తన అవయవాలు ఏం చేశారు? కాల్చుకున్నాడు, తన శరీరాన్ని కాల్చుకున్నాడు. అవమానాలు నిన్న ఆయనే కదా అనేక మంది దేవుని కొరకు తెగించి ఒక సిద్ధపాటు ఉంది. తెలుసు వారికి దేవుని నమ్ముకుంటే అన్ని వస్తాయి తెలుసు. అయినా సరే తమ శరీరాన్ని దేవుని కొరకు సమర్పించుకున్నారు. ప్రాణార్పణ పోలంటాడు, నేను ప్రాణార్పణగా పడిపడుతుంది. నన్ను కొట్టిన హింసించిన దేవుని కొరకు నన్ను నేను కాల్చుకుంటాను, హింసించిన వాడు కొట్టిన అవయవ సమస్తం ఆయనవే అని వాళ్ళు ఒక త్యాగపూరితమైన జీవితాన్ని చేశారు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీకుండా ఆ సిద్ధపాటు ఒకటే మాట్లాడు, సిద్ధపాటు ఉందా నీకు? కానీ ఇంతకంత ప్రార్థన చేశారు, ఒక్క రోజు చేతులు ఎత్తలేదు. ఎంత దారుణం.
ఎందుకు మనం మందిరాలు రాజు ఇంటికాడ కూర్చొని జమా చక్కగా గేట్లు తిప్పుకుంటా కూరలు వండుకుంటా మనం ఏదో పని చేసుకుంటాం. మందిరాలు రావట్లేదు. ఒక క్రైస్తవుడికి గంటసేపు ప్రార్థన అనేది లేకపోతే ఏమెదుగుతారు ఆత్మీయ జీవితంలో వాళ్ళు? ఏమెదుగుతారు గంటసేపు ప్రార్థన లేకపోతే? ఏమైనా ఆ పనులు బట్టి ఈ పనులు బట్టి ప్రార్థన చేసుకోలేకపోతున్నాం అనే మాట మాత్రం చెప్పొద్దు. ఒక గంట కూడా నీ ఖాళీ ఉండట్లేదు నిజంగా. ఏది పొద్దున 8ంటికి వెళ్ళి మళ్ళీ తలారి పొద్దున్న దాకా శాతాన్ని ఉంటావు నువ్వు? శాతం తలారి పొద్దున్న దాకా నైట్ డ్యూటీలు చేయడానికి 8ంటికి టైం ఉంది కానీ కూర్చొని కలిసి ప్రార్థన చేయడానికి సమయం ఉండట్లేదా? స్తోత్రం హల్లెలూయా. ఏమా కూర్చొని ముచ్చట చెప్పడానికి మన సమయం ఉంటుంది, గడిసే ప్రార్థన చేయడానికి సమయం ఉండట్లేదా? అలంకరించుకోవడానికి లేదా ఫంక్షన్కి వెళ్ళడానికి సమయం ఉంటుంది కానీ ప్రార్థన చేయడానికి సమయం ఉండట్లేదా? ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే నీ జీవితంలో ఆశీర్వాదం కోల్పోతాం. అందుకే ఆయన దైవజనులు అంటారు, ఈ దినం నీ మందిరం ఒక దినం నువ్వు సృష్టించడం 1000 దినముల కంటే నువ్వు ఒక దినం ప్రార్థన చేయకపోయావనుకో నీకు 1000 దినాలు రావాల్సిన ఆశీర్వాదం పోయేది. ఒక గంట ప్రార్థన నీ స్థితిగతులు మార్చు. నేను చెప్తాను, గంటసేపు ఎవరైనా ప్రసంగం చేస్తాను, గంటసేపు ఎవడైనా మాట్లాడతాడు, గంటసేపు ఎవడైనా నుంచుంటాడు. గంటసేపు ప్రార్థన చేసి ఒక మాదిరి మీరు స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. గంటసేపు ఈ ప్రార్థన దేని కొరకు నేను చెప్తుంది? రాబోతున్న శ్రమలు ఉపద్రవాలు ఎదుర్కోవడానికి, తప్పించుకోవడానికి కాదు, తప్పించుకోవడానికి కాదు. ఇది గుర్తుపెట్టుకో, తప్పించుకునేవాడు దేవుడికి అవసరంగా, అది ఎదుర్కొని నిలబడేవాడే కావాలా. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసిన ఒకటే ప్రార్థన చేయదు, ప్రభా ఈ బలహీనత తప్పించు, ఈ శ్రమ తప్పించని ప్రార్థన చేయదు. ఈ బలహీనత ఎదుర్కొనే శక్తి నాకే, ఈ శ్రమను ఎదుర్కొనే శక్తి నాకైనా ప్రార్థన చేయొద్దు. చేస్తున్నావా? తప్పించు, పక్కకి నెట్టు, యుద్ధ స్తోత్రం హల్లెలూయా, తాగు మార్చు, యుద్ధ రాని నిశ్చిత్తమైతే ఏదైనా మన జరిగించు. ఆమేన్ ఆమేన్. ఒకటే మాట, యేసయ్య ఎందుకు నమ్ముకున్నావు? శ్రమలు వస్తే తెలిసే నమ్ముకున్నావా? యేసయ్య ఎందుకు నమ్ముకున్నావు? ఈ శ్రమలు హింసలాన్ని నమ్ముకుంటూ వస్తే తెలిసే నమ్ముకున్నారా? ఒకవేళ తెలియక నమ్ముకుంటే ఈరోజు ఎంతవరకు నడుచుంటే ఇప్పుడు గమనించు, శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి, అయినా పర్వాలేదు, ఈ ప్రాంతంలో మేము నిలబడాలి. స్తోత్రం హల్లెలూయా. రోజు దేశమందు ఒక మనుషుడు నేను. ఎవరు ఆ మనుషుడు? రోజు దేశమందు ఒక మనుషుడు నేను. ఎవరు అతని పేరు? యోబు. బెంగళూరు ప్రాంతంలో బెన్నెపేటలో భక్తి పనులు ఉండాలి, ప్రార్థనా బిడ్డలు ఉండాలి, దేవుని కొరకు హింసలు అనిపించుకోవాలి ఉండాలని ప్రపంచానికి తెలియాలి. స్తోత్రం హల్లెలూయా. ఈ ప్రాంతంలో దేవుని కొరకు శ్రమలు అనుభవించాలని చరిత్రలో మీరు ఉండాలా. అలాంటి ప్రార్థన జీవితం, భక్తి జీవితం, రోషం కలిగిన జీవితాలు ఇచ్చారు. అసలు రోషం లేని భక్తి రోషంగా ప్రార్థన చేయకపోతే అర్థండి, రోషంగా దేవుడికి నిలబడకపోతే అర్థండి. మన యేసయ్య ఎవరు? నేను నీ దేవుడైన యెహోవాను, నేను రోషం కలిగిన దేవుడను అని అంటాడు. స్టేట్మెంట్ ఇస్తాడు, నేను రోషం కలిగిన దేవుడను. నీకేది రోషం వ్యక్తులు? ఈ బెన్నెపేటలో ప్రాంతానికి తెలియాలి ప్రజలకి, చుట్టుపక్కల ఉన్న బెంగళూరులో ఉన్న అందరికీ. బెన్నెపేటలో ప్రార్థన దేవుని కొరకు హింసపడిన వారు, అవమానాలు పొందినవారు, చచ్చిపోయిన వారు ఉన్నారు అని చరిత్రలో పలకాలని ఉంది. స్తోత్రం హల్లెలూయా. కానీ పలకారు లేదా నీ గురించి? ఆ కారణం నాకెందుకు చెప్పాలి. బెన్నెపేట ప్రాంతం దేవుని కొరకు హింస పడ్డ వాళ్ళు ఉన్నారు. ఈ మూలం పలానా బెంగళూరు ప్రాంతంలో, కర్ణాటక రాష్ట్రంలో, బెంగళూరు ప్రాంతంలో, రాజధాని ఆ ప్రాంతంలో ఒక ప్రాంతంలో భక్తి పరులు వాళ్ళు హింసపడ్డారు. చరిత్రలో రాయాలని గురించి, చరిత్రలో రాపోయిన పర్వాలేదు, సంఘంలో సాగులు చెప్పాలి ఈ ప్రాంతం గురించి. ఆ భక్తి మీరు చేయగలుగుతారు. స్తోత్రం హల్లెలూయా. మీ చుట్టూ ఎవరున్నారు? అందరూ ప్రార్థన బిడ్డలేనా? అందరూ ప్రార్థన బిడ్డలేనా? అందరూ ప్రార్థన బిడ్డ. మీ చుట్టూ ఉన్న అందరూ ఇంత విగ్రహారాధికులు. నీతో బాగుంటున్నాడు అనుకుంటావేమో, నీతో బాగున్నాడు అనుకున్నావు, వాడు రేపు వాడే నేను తంతర కర్ర తీసుకుని వస్తాడు. గుర్తు పెట్టుకో. సాతాను ఇప్పుడు పని ఏంటంటే సమయం చాలా తక్కువగా ఉందని తెలిసి ఎప్పుడు ఎవరిని పురుగొల్పి దేవుని బిడ్డ పాడు చేయాల్సి వస్తున్నాడు. నీతో బాగున్నవాడు రేపు మీదకి వస్తాడు. నువ్వు మందిరానికి వెళ్తే నేను నరికేస్తాను అంటాడు. నువ్వేమంటావు? నరికితే నరికేసుకోవడానికి నేను చెట్టును అనుకుంటున్నావా? నేను కూడా కత్తి తీసుకొని నరుకుతాను అంటావు నువ్వు కూడా. హల్లెలూయా. ఏమంటారు? మందిరానికి వెళ్తే నేను జుట్టు పట్టుకుని అంటానంట. నువ్వేమంటావు? నువ్వు జుట్టు పట్టుకుని కాలు పట్టుకుని నేను కూడా జుట్టే పట్టుకుంటాను అంటాను. మీరు కొడితే కొట్టు. స్తోత్రం హల్లెలూయా. చంపితే చంపే, ఐ డోంట్ కేర్ విత్ దేన్ని పట్టించుకోలేదు. చంపుతా చంపురా.
నీకు చంపగలిగిన దమ్ముంటే చచ్చిపోవడానికి నా దమ్ము ఉంది. స్తోత్రం హల్లెలూయా. నీకు చంపగలిగిన దమ్ముంటే నేను నా దేవుడి కోసం చచ్చిపోవడానికి సిద్ధమే అని స్టేట్మెంట్ తీర్మానం తీసుకునే రోజు. నేను చెప్పే ఈ రోజు మీకు చుట్టూ బాగుండొచ్చు, రేపు వాడే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఈ కుటుంబంలో క్రైస్తవులు ఉన్నారు వచ్చి తగలబెట్టండి అని అంటాడు. లేదా అనుకుంటున్నా మన చుట్టూ బాగున్నారు, రేపు వాడే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఉన్నారు మీ ప్రాంతంలో క్రైస్తవులు ఉన్నారు రండి, పలానా ఇల్లు పలానా చాట మందిరం ఉందని ఇది అడ్రస్ అంతా వాడే ఇస్తాడు. మళ్ళీ ఏం తిరిగిన వాళ్ళు అన్నమాట వాడే స్తోత్రం వచ్చి మీ ఇంటి అడ్రస్ రెండు ఇస్తాడు, అమ్మతో మాత్రం మీ ఇంట్లో తమనిస్తాడు. వాడే భక్తి జీవితం కాపాడు. స్తోత్రం హల్లెలూయా. ఒకటి నా ప్రియమైన దేవుడు, ఒకటే నేను అడుగుతాను, యేసుని ఎందుకు నమ్ముకున్నావు? శ్రమలు వస్తాయని తెలిసి నమ్ముకున్నావా, లేకపోతే ఏదో ఇస్తాడని నమ్ముకున్నావా? మొదటి గుర్తు పెట్టుకుని శ్రమలు వస్తాయి, ఆ తర్వాత శ్రమ పడకుండా ఆశీర్వాదం రాదు. నేను భక్తి జీవితంలో తీసుకురావడానికి ఆయన ఆశీర్వాదం ఇస్తాడు, తీసుకొచ్చిన తర్వాత నువ్వు శ్రమలు పడాలి. ఈ శ్రమలు నాకైతే వెనక్కి వెళ్ళిపోయావు, నువ్వు చేతగానే పొట్టు లాంటి ఎత్తా ఏమన్నాడు, చనిపోయిన నీతిని రాజు షటక్ మిషన్ అభివృద్ధి ఏమన్నాడు, ఈ ప్రతిమకు మేము మొక్కం చంపే. పౌలు ఏమంటాడు, మీరు బాధపడదు, మీరు నేను చచ్చిపోతాను బాధ లేదు, మీరు ఏడుస్తున్నారు అందుకని అంటున్నాను. ఏసునామం అవమానాన్ని ఎదుర్కొంటే సిద్ధమే. ఈ దైవజనం రేసియా దేవుడు అంటే వీళ్ళందరూ ఒక త్యాగం చేశారండి. వీళ్ళందరికీ తెలుసు వాళ్ళ జీవితంలో హింస వస్తే శ్రమలు వస్తే అన్ని భరించాలని తెలుసు. స్తోత్రం హల్లెలూయా. ఆఖరిగా ఫైనల్ గా ఒకటే ఒక మాట, నాకు ఆఖరంగా ఇంకా వెళ్తుంది అనుకుంటున్నాను. చాలా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఆఖరి ఒకే ఒక్క హెబ్రీ పత్రిక 11 ఈ మాట చదివిన తర్వాత తీర్మానం 11, 36, 37, 38. మరికొందరు తిరస్కారమును కొరడా దెబ్బలను, మరికొందరు తిరస్కారమును కొరడా దెబ్బలను, మరి బంధకములను ఖైదీను అనుభవించి ప్రాణంతో పట్టబడి రంపములతో కోయబడి శోధింపబడి ఖడ్గముతో చంపబడి గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులైంది శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను కొండల మీదను గుహల్లోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. స్తోత్రం హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు జీవించేవాడైతే ఈ లోకం నీకు యోగ్యమైనది కాదంట. వింటారమ్మా, నువ్వు దేవుని కొరకు నిజంగా వీళ్ళందరూ దేవుని కొరకు జీవించారు. ఎవరు యెషయా, పౌలు, షేడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు ప్రవక్తలందరూ దేవుని కొరకు జీవించారు. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదంట. ఎందుకు ఈ లోకం యోగ్యమైనది కాదు? వీళ్ళు చేసే పనినే చేయమంటారంట. మనం చేసే భక్తులు చూసి వారికి కుళ్ళు పుడుతుంది. మీ దేవుడు గొప్ప రకరకాలుగా మాట్లాడతారు. నిజంగా ఎవరైతే దేవుని కొరకు జీవిస్తారో వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. అందుకే దేవుని కొరకు చనిపోమంటుంది. చనిపోయిన పర్వాలేదు, ఈ లోకం యోగ్యమైనది కాదు మనకి. మన లోకం ఎక్కడ ఉంది, మన రాజ్యం ఎక్కడ ఉంది? దేవుని దగ్గర ఉంది, దేవునితో పాటు ఉంది. దానికోసమే ఎంత ప్రయాస. హల్లెలూయా. ఒకే ఒక ప్రశ్న ఆఖరి అడుగుతాను, ఈ నిమిషాలు చనిపోతే, ఈ నిమిషాలు చనిపోతే, ఈ నిమిషాలు చచ్చిపోతే, ఈ సెకండ్లు చచ్చిపోతే రేపు నీ కన్ను తెరిచినప్పుడు దేవుని రాజ్యంలో ఉంటావు అనేది నా ప్రశ్న. ఏం చేసావు స్టీఫెన్ మీద నాకు ఏమైనా ఒకటే అడుగుతా, టిఫిన్ నా కోసం ఏం చేశాను అడుగుతా. ఏం చేయలేదు, వచ్చేదానికి నేను వచ్చాను ఇంతేనా? అవునా? నీకు ఈ రాజ్యం స్థానం లేదు. ఏమా ఏం చేసావు నా కొరకు? ఏం చేశానయ్యా? మా ఆయన వండి పెట్టిన బాగా తిన్నాను. ఏం చేస్తాను? పౌరులు పిలుస్తాను, పౌరాలు నా కొరకు ఏం చేసావంటే, అయ్యా నీ కొరకు నేను పొక్కులు పుట్టినట్టు పుట్టారు. అయ్యా ఏంది సాక్ష్యం అంటే, బైబిల్ చదివింది కావా అని వచ్చినట్టు చదివింది కదా, ఏంటి మహామైన 8 నిమిషాలు పడ్డాడు నా భక్తుడు నా కొరకు. స్తోత్రం హల్లెలూయా. పిలిపిస్తాడు పౌరులు, రేపు ఏం పడ్డాడు, నువ్వు ఎన్ని సమయం పడ్డాడు అని పౌరులు పిలిపిస్తాడు రేపు మీ దగ్గరికి. పౌరులు నా కొరకు ఏం పడ్డాడు నీకు నిందాలయ్యా, చెప్పుకునేయ్యా కొట్టట పౌరులను కొట్టేటట్టు దులుపుకొని వెళ్ళిపోయాడు. స్తోత్రం హల్లెలూయా. ఏమలేదు దుమ్ము కింద పడి దుమ్ము దులుపుకున్నాడు, దులుపుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ సువార్త ప్రకటించడానికి ఓకే నేను లేదు పర్లోక రాజ్యం ఏం తీసుకోలేదు. ఏంటి హింస పడాలా, శ్రమలు పడాలా, సమపరచబడాలా, శోధించబడాలా, నిందుల్లో వెళ్ళి శ్రమలలో గుండా వెళ్తే దేవుని రాజ్యం. ఏమి లేకుండా కానీ బండ కింద పామ లేకపోతే కప్ప అట్ట కూర్చుంటే అట్ట ఏమి లేకుండా
ఏం చేస్తావు నా కొరకు? ఒకటే, ఏం చేస్తావు నా కొరకు? ఏమి అనుభవించు, ఏం శ్రమ పడ్డావు? సుఖంగా ఈ లోక భోగాలు అనుభవించవు. ఇలాంటి వాడికి రాజ్యం లేదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడి రాజ్యంలోకి ఎలాంటి వారికి స్థానం లేదు తెలుసా? యోహాను భక్తులు అడుగుతారు, అయ్యా తెల్లని వస్త్రం ధరించుకునే మీరందరూ ఎవరంటే మీరు గొర్రె పిల్ల రక్తంలో కడగబడి మహాశ్రమల నుంచి వచ్చిన వారు వాక్యం. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాం. చిన్న ప్రకటన 7వ అధ్యాయం 14 వచ్చిన చదివినట్టు 7:14. అందుకు నేను అయ్యా నీకే తెలియనుగా అతడు ఇలాగ నాతో చెప్పాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకుని స్తోత్రం. ఎవరండి వీళ్ళందరూ? మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఏమండి 1,40,000 12 గోత్రాల నుంచి దేవుడు ఎన్నుకున్న తర్వాత ఈ తెల్లని వస్త్రం ధరించుకున్న వారు ఎవరని యోహాను అడిగినప్పుడు ఆ దూత సెలవిస్తుంది, అయ్యా మీరందరూ మహాశ్రమ నుంచి వచ్చిన వారు. స్తోత్రం, హల్లెలూయా. కాలతున్న నూనెలో యోహాను తీసుకెళ్ళి ఆ నూనెలో పడేశారంట. కరమంటే వాడేది యోహాను. ఇతడు ప్రకటన గ్రంథం రాశాడు, యోహాను సువార్త పత్రికలు రాసింది. సరే వాళ్ళు మసులుతున్న నూనెలోనంట తీసుకెళ్ళి పడేశారంట. అంటే అట్ట పడేసారు, మళ్ళీ అట్టనే పెట్టుకోవచ్చు. స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళందరూ ఎవరు? మహాశ్రమ నుంచి వచ్చిన వారు. వీళ్ళందరూ దేవుని సింహాసనం ఎదుట నిలబడ్డారు. వాక్యం నేను అడుగుతున్నాను, ఈరోజు మేము పడ్డావు దేవుని కొరకు? తెల్లని వస్త్రాలు వేస్తాను, లేకపోతే వేసుకుంటే పరిశుభ్రత రాదు. ఒకటే క్వశ్చన్, నాకు ఏం చేస్తాను? నువ్వు నమ్ముకున్నాను, నా కొరకు ఏం చేస్తావు? ఒక శ్రమ పడ్డావు, ఒక హింస పడ్డావు, అవమానం పడ్డావు, నింద పడ్డావు, ఆత్మ సంపాదించి ఏం చేస్తావు? ఏం చేశావు? ఏం చేయవు. కుటుంబం, పిల్లలు, భార్య, కుటుంబం పాపలాడారు. ఎందుకు కుటుంబం? ఒక్కొక్క సాగులు చెప్తారు, ఆ కుటుంబమే ఫస్ట్ అంట, దేవుడి నెక్స్ట్ అంట. కుటుంబం ఫస్ట్, దేవుడి నెక్స్ట్ అంట. అది చాలా మంది అన్నారు అలాగే. కుటుంబం ఫస్ట్. మరి అబ్రహాంకి కుటుంబం ఫస్ట్ అనుకున్నాడా? దేవుడు ఫస్ట్ అనుకున్నాడా? 100 సంవత్సరాలు పుట్టిన ఇస్సాకు దేవుని కొరకు వీటని కూడా అంటారు. ఇది తాగుపోతామని పుట్టి. హల్లెలూయా. వీడెవడు? నా పిల్లోడు కదా, నీ పిల్లోడు. అయ్యా 100 సంవత్సరాలు పుట్టిన తర్వాత ఇస్సాకు నీటాన్ని కూడా వెనతిరగలేదు. త్యాగం చేశాడు. దేవుడి రోజు ఏం చేశాను? కుటుంబం ఇప్పుడు ఫస్ట్ కాదు, మొదటి దేవుడి పని. నేను చెప్పే విలియం కేరీ వీడు చనిపోయాడు, భార్య పిచ్చి అయిపోయాడు. నేను దేవుడి స్వార్థ ప్రకటిస్తాను. మొదట నీకు ప్లేస్ ఉండాలి, దేవుడితో ఒక తీర్మానం ఉండాలి, ఐక్యత ఉండాలి. ఎవడు నీ కుటుంబంలో ఎవరు సహకరించకపోయినా ఎన్ని ఇబ్బంది ఆటంకాలు వచ్చినా ఏసయ్య పని ఆపబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలిసి మొదట దేవుడి పని ముఖ్యం, తర్వాత కుటుంబం. భక్తుల చరిత్ర మీరు తిరగేసుకుని ఎవరు కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి? అందరూ వారి కుటుంబాన్ని వదిలేసి అక్కడ మేక చర్మం ధరించుకున్నారంట. దేవుని కొరకు నపంసకులు అంటే వివాహం లేకుండా జీవించారు. వాళ్ళు సుఖభోగాలను వదిలిపెట్టారు. స్తోత్రం, హల్లెలూయా. లోకం మీద వారికి ఆశ కదా. అందుకే ఈ లోకం వారికి ఏకమైనది కాదు. వీరందరూ మహాశ్రమ నుంచి వచ్చిన వారు. దేవుడిని అడిగే క్వశ్చన్, నువ్వు ఏం చేస్తావు? ఇది దేవుడు అడుగుతాడు. దేవుని కొరకు హింసను అనుభవించడానికి సిద్ధపడు. రాబోతున్న శ్రమను ఎదుర్కోవడానికి సిద్ధపడే హృదయాన్ని కలిగి ఉండు. నిశ్చయంగా ప్రార్థన సిద్ధపడు. ప్రార్థనలో పోరాడు. నీ కుటుంబానికి ప్రార్థన అలవాటు చేయి. అమ్మా హింస వస్తే, హింస వస్తే మీ పిల్లలు చెప్పండి, ఏసై నేను చంపుకున్నాను, రేపు మేము ఆ తర్వాత మేము చనిపోయిన తర్వాత మీ పిల్లలకు మీరు కూడా ఇదే మాట చెప్పండి, ఏసై కొన్ని శ్రమలు వస్తాయి, అయినా మీరు ఇప్పుడు ఆయన వదిలిపెట్టండి. ఇదిగో చరిత్రలో ఇలా ఉంది. భక్తుల జీవిత చరిత్రను మీ పిల్లలకు చెప్పండి, మీరు నిలుచుకోండి. స్తోత్రం, హల్లెలూయా. తల మంచిని బిడ్డను ప్రార్థన చేసుకుంది. తల మంచిని ప్రార్థన చేసుకుంది. తల మంచి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడారు. కృప చేత జ్ఞాపకం చేసుకుంటుంది. స్తోత్ర శ్రమపడే మనస్సును మాకు దయచేయగా. స్తోత్ర కృప కలుగునట్లుగా సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. అందరూ ప్రార్థన చేసుకుని నమ్మచ్చిన దైవజన సమయాన్ని చదువుతున్నాం. అందరూ ప్రార్థన చేసుకుని స్తోత్ర
ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ దినంలో మన ఒక్కొక్కరితో దేవుడు చుట్టిగా మాట్లాడాడు. ఆఖరికి కూడా ప్రభు చెప్పాడు, వీళ్ళందరూ శ్రమపడిన వారే. దేవుని సన్నిధిలో మనం సమర్పణ చేసుకొని మనం ప్రార్థించుకుందామంటే నిశ్చయంగా ప్రభు మనలందరినీ కూడా మాట్లాడిన మాటలు బట్టి నిశ్చయంగా ఈ దినంలో కూడా మనందరూ ఒక తీర్మానానికి వస్తాం. దేవుడు చెప్పినట్టుగా నా నిమిత్తం మిమ్మల్ని హింసిస్తారు, ఆ మాటలన్నీ మన జీవితంలో నెరవేర్పబడాలి. ప్రభువా, ఆ హింస వస్తుందని నువ్వు ఆ హింసలో నుంచి తప్పించని కాదు, కానీ ఆ హింసలో, శ్రమలో, కష్టంలో, వేదనలో ప్రభు నేను జయించాలి. దాంట్లో నిలకడగా నిలిచి ఉండి నేను జయించి నీ నామమును ప్రభు మహిమపరచాలి. ప్రభు ఆయన సన్నిధిలో మనం సమర్పణ చేసుకొని ప్రార్థించుకుందాం. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ప్రభువును మహిమపరచుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రములు. ప్రభు అందరూ దేవుని సన్నిధిలో నిలుచుకుందాం. నిలుచుకోవడం రెండో చేతులెత్తి ప్రభు నాతో నీతో మొదటి రోజు ఉపవాస ప్రాంతంలో మాట్లాడాడు. ఇంకా జరగబో 2 రోజులు కూడా ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ఇగో ఈ దినం మాట్లాడిన మొట్టమొదటి దినం దేవుడి కోసం ప్రభు మనం శ్రమపడదు. శ్రమ అని, వేదన, బాధని మనం పారిపోయేది కాదండి. క్రైస్తవం అన్నప్పుడు హింసింపబడాలి. యేసుక్రీస్తు మన కొరకు కూడా కలవరసులో ఆయన హింసింపబడ్డాడు, కొర్రాల చేత కొట్టబడ్డాడు, అవమానించబడ్డాడు. ఆయన శ్రమ నిమిత్తము దేవుడి దినంలో మనందరినీ కూడా బలపరచుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు ప్రభు, శోధన సహించుకున్నవాడు ధన్యుడు అని బైబిల్ చదువుతుంది. ఇదిలో నువ్వు పారిపోతుందని సహించుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. మనమందరూ 2 చేతులెత్తి ప్రభుని మహిమపరచుకుందాం. ఆయన మాట్లాడిన ప్రతి మాటని బట్టి ప్రభుని మహిమపరచుకుందామా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను ఎన్ని Hallelujah.
చేతులది ప్రభుని మైపరుచుకున్నాం. నువ్వు ఉంటే నాకు చాలేసయ్యా. ఎన్ని ఇబ్బందులు బాధలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, నిష్ఠూరమైన అవమానం వచ్చినా నీ కొరకు నేను ఉంటానని, నీ కోసం నేను బ్రతుకుతాను. ఇది నువ్వు చెప్పినట్ల వాక్యం అనేది ఆ శ్రమను సహించుకున్న కృప నాకు దయచేయండి ప్రభువా. నీ కొరకు ఎన్నో శ్రమలు, రాబోతున్న శ్రమల్లో అయ్యా తప్పించమని కాదు కానీ గమనించిన ప్రవర్షతో శ్రమంలో ఎలాగా శ్రద్ధకు మేషకు అభిజ్ఞోగులాగా ప్రభు నేను నిలవబడాలో నాకు నేర్పించు. నాకు సహాయం చేయండి ప్రభు సన్నిధిలో. ప్రభు మాట్లాడిన ప్రతి మాటని ఆయన సన్నిధిలో సమర్పించు.